అలాగే మన పూర్వ చీఫ్ సెక్రటరీ శ్రీ అజయ్ కల్లం గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ సిద్ధార్థ జైన్ గారు కమిషనర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే సునీల్ గారు ల్యాండ్ ఎక్స్పర్ట్ నిపుణులు మరియు అడ్వకేటు, నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్, వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఈ సభను నిర్వహించవలసిందిగా అధ్యక్షుల వారిని కోరుతున్నాం. Good evening, everybody. On behalf of the Open Mind Society, I welcome all the invitees. I also extend a hearty welcome to the special guest, Sri Ajeya Kallam garu, formerly Chief Secretary, Government of Andhra Pradesh, and presently Principal Advisor to the Honorable Chief Minister, Government of Andhra Pradesh. I welcome Sri Siddarth Jain garu, Commissioner SS and LR. I extend a hearty welcome to Suneel Kumar garu, Advocate, Land Laws Expert, and Adjunct Professor, Nalsar University. Finally, I welcome all the advocate friends and my friends who have come all the way from different places. Indeed, it's a privilege for our society to conduct the seminar amidst a galaxy of intellectuals. Before putting the subject for discussion, let me explain in brief what the open mind sees. You may question, and who are you, you fellow, why are you conducting, and who are you to conduct this seminar? This society, Open Mind Society, is a registered society. It was started in the year 2017. Since then, we have been organizing several seminars, roundtable conferences, etc. throughout the state, in different parts of the state, both Telangana and Andhra Pradesh. So far, we have conducted 7 such seminars, this kind of seminars throughout the state. A non-political organization, non-profit organization, మా సంస్థకి, ఓపెన్ మైండ్ సంస్థకి ఏ రాజకీయ పార్టీతో కానీ బంధం కానీ అనుబంధం కానీ లేవు అని చెప్పి నిర్ద్వందంగా చెప్తున్నాను. I clarify that this association is not affiliated to any political party. Coming to the subject, this society, we conduct the seminars. At the end of the seminar, we always put it for discussion. The name Open Minds itself speaks that we are always open to listening. We are always open for discussion on issues and coming out with fruitful solutions. I request all the invitees to actively participate in the discussions and make the seminar a success. Coming to the topic, Andhra Pradesh Land Titling Act 2022. Friends, as far as this act is concerned, I am an illiterate. నాకు తెలిసింది చాలా తక్కువ. నా మిత్రుల ద్వారా, మా విద్యార్థి లాయర్లు ఉన్నారు, నా స్టూడెంట్స్, ఫార్మర్లీ ఐ వాస్ ఏ కాలేజ్ టీచర్, వాళ్ళ ద్వారా తెలుసుకున్న కొద్దిపాటి నాలెడ్జ్తోనే కొద్ది నిమిషాలు మాత్రమే మీతో మాట్లాడతాను. ఈ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ భూమి హక్కులను స్థిరపరిచే చట్టం అంటున్నాం తెలుగులో. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022, యాక్ట్ 27 ఆఫ్ 2023. ఇది సామాన్యుని ఆస్తి హక్కులపై భరోసా కల్పించే చట్టం. బ్రిటిష్ వారి పరిపాలనా కాలం నుండి ఇప్పటి వరకు ఇటువంటి భూ చట్టాన్ని తీసుకురావాలి అని చెప్పి రైతుల నుంచి, మేధావుల నుంచి కూడా డిమాండ్ ఉంది.
భూ వివాదాలకు చెక్ పెట్టాలని, నిజమైన భూమి యజమానులకు తమ ఆస్తిపై పూర్తి హక్కును కల్పించాలని, దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న లక్షలాది భూ వివాదాలకు పరిష్కారాలను కనుగొనాలని అన్ని ప్రభుత్వాలు కూడా గతంలో ప్రయత్నం చేశాయి. చాలా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ ఇది విజయవంతం కాలేదు. ప్రధానమైన కారణం నా దృష్టిలో అస్తవ్యస్తంగా ఉన్న భూమి రికార్డులు, కొంతమంది అధికారుల అలసత్వం, సారీ టు సే దిస్, కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు అడ్డుకోవటం వల్ల గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి చట్టాన్ని తీసుకురాలేకపోయింది విజయవంతంగా. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని ఈ ప్రభుత్వం అన్ని అడ్డంకులను అధిగమించి సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని ఈ భూ హక్కుల చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇంతటి క్లిష్టతరమైన చట్టాన్ని దేశంలో మొట్టమొదటిగా అమల్లోకి తీసుకొచ్చిన ఘనత ఆంధ్రప్రదేశ్ది, ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మా ఓపెన్ మైండ్స్ తరఫున మనసారా అభినందిస్తున్నాను. ఇది వారి ముఖ్యమంత్రి గారి పట్టుదలకు, విశ్వసనీయతకు తర్కాణం. భూ యజమానుల హక్కులను పరిరక్షించే ఉద్దేశంతో ఈ చట్టము కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే ఏర్పడిందని చెప్పి మిత్రులు చెబుతూ ఉన్నారు. భూ యజమానుల హక్కులను పరిరక్షించే ఉద్దేశంతో నీతి ఆయోగ్ 2019లో కొన్ని సూచనలు, గైడ్ లైన్స్ ఇవ్వటం జరిగింది. దానికి అనుగుణంగా ఈ ప్రభుత్వం అసెంబ్లీలో చట్టాన్ని, బిల్లును ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపటం, అది తిరిగి అనేక అవాంతరాలను ఎదుర్కొని చివరిగా 31 అక్టోబర్ 2023 ఒక చట్టంగా రూపొందించి ప్రజల ముందుకు రావటం జరిగింది. ఇటువంటి ఉపయోగకరమైన చట్టాలను కూడా కొంతమంది వ్యతిరేకించడం దురదృష్టకరం. కారణాలేంటో నాకు తెలియదు, కానీ ఈ విమర్శలు నాకైతే ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ఎందుకంటే చరిత్రను తిరగేస్తే సమాజ దశను మార్చే విప్లవాత్మకమైన చట్టాలు ఎప్పుడు వచ్చినా కూడా అవాంతరాలు ఎదుర్కొన్న ఈ చట్టాలన్నీ కూడా అన్ని కాలాల్లోనూ కూడా బాల్య వివాహాలను వ్యతిరేకించడం, వితంతు వివాహాలను ప్రోత్సహించడం ఉదాహరణకు చెప్తున్నాను. ఇటువంటి వాటిని కూడా ఒప్పుకోలే, మొట్టమొదట వ్యతిరేకించారు. సంఘ సంస్కర్తలైన వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు, రాజా రామ్మోహన్ రావు, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, వీళ్ళందరూ కూడా సమాజం నుంచి ప్రతిఘటన ఎదుర్కొన్న వాళ్ళు ఏదో ఒక టైంలో. గాంధీజీ సిద్ధాంతాలను కూడా నాడు ఈ రోజు కూడా వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వీటన్నిటినీ కూడా అధిగమించి ప్రజల ఆమోదం పొంది అవి చట్టాల రూపంలో తర్వాత రావటం కూడా జరిగింది. కాబట్టి అలాగే ఈ చట్టం కూడా ప్రజా ఆమోదంతో, ప్రజా ప్రయోజకరమైన చట్టం కాబట్టి ప్రజా ఆమోదంతో తప్పక ఇది ప్రజల మన్నలను పొందుతుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. అంతేకాకుండా పెద్ద చట్టాల గురించి మాట్లాడుతున్నాం. ఈ ప్రభుత్వము విద్యా, వైద్య రంగంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు, సంక్షేమంపై పెడుతున్న ఖర్చును కూడా కొంతమంది మేధావులు, విద్యావేత్తలు, ప్రతిపక్ష రాజకీయ పార్టీ నాయకులు విమర్శించడం చూస్తూ ఉన్నాం. ఈ చట్టంపై నా విమర్శలు రావటం అనేది పెద్దగా ఆలోచించవలసిన అవసరం కూడా లేదు. ఇటువంటి చట్టం మీద చిన్న చట్టాలని వ్యతిరేకిస్తున్నారు, చిన్న సంస్కరణలని. ఎన్నో చట్టాలు గతంలో కూడా వచ్చాయి. కానీ ఈ భూ హక్కుల చట్టం మీద ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత చర్చ జరుగుతూ ఉంది అన్నది ప్రశ్న. దీనికి ప్రధానమైన కారణం భూమికి ఉన్న విలువ మానవుడి జీవితంలో, సమాజంలో. పల్లెటూళ్ళలో చూస్తుంటాం, గ్రామీణ ప్రాంతాల్లో రైతులు 1 ఎకరా భూమి ఉన్నా కూడా తల పైకెత్తుకొని బతుకుతాడు రైతు. భారతదేశంలో భూమితో అంతగా ముడిపడి ఉంది మన జీవితం. చరిత్రను తిరిగేసినా ఇప్పుడు కూడా 2 ఎకరాల భూమి ఉన్నా కూడా ఐఎమ్ ఓనర్ ఆఫ్ ది ల్యాండ్ అని తల పైకెత్తుకొని చెప్తాడు రైతు. అటువంటిది స్వాతంత్రం వచ్చే నాటికి జనాభా 33 కోట్లు, ఇవాళ 142 కోట్లకు పెరిగింది. అదే నిష్పత్తిలో భూ విస్తీర్ణం పెరగలేదు. కాబట్టి భూమిపై ఒత్తిడి పెరిగింది, భూమికి విలువ పెరిగింది, రేటు పెరిగింది. తత్ఫలితంగా కబ్జాలు ప్రారంభమయ్యాయి, భూ తగాదాలు ప్రారంభమయ్యాయి, అధికారులు ముందుకొచ్చాయి. అధికారులు పరిష్కరించలేనివి సివిల్ తగాదాలకు వెళ్ళాయి కోర్టు ముందుకు.
ఇందాకే మనోహర్ రెడ్డి గారు చెప్తున్నారు, కుప్ప తెప్పలుగా 75% వివాదాలన్నీ కూడా భూమికి సంబంధించినవే అని. కాబట్టి వీటిని పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వానిది. మేధావులైన మన మీద కూడా ఈ బాధ్యత కొంతవరకు ఉంది అని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాము ఓపెన్ మైండ్స్ సంస్థ తరఫున. ఫ్రెండ్స్, కొంతమంది లాయర్ మిత్రులు ఈ చట్టములు అమలులోకి వస్తే తమ చెప్పకూడదు కానీ నన్ను విమర్శిస్తారేమో. అధికారాలు అని అనను కానీ తమ ప్రాక్టీస్కు భంగం కలుగుతుందని, సారీ టు సే దట్, సబ్జెక్ట్ టు కరెక్షన్. పూర్తిగా అధికారాలన్నీ కూడా అధికారుల చేతుల్లోకి ఎడతాయని ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, టైటిల్ అప్పిలేట్ అథారిటీ ఆఫీసర్, సివిల్ దావా వేయటానికి కూడా యజమానికి అవకాశం ఉండదని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. ఈ నిజాలు వాస్తవాలు మనకు తెలియాలి. అందుకే ఈ సబ్జెక్టును ఎన్నుకొని చర్చకు పెట్టడం జరిగింది. ఇక్కడ లోతుగా చర్చించినప్పుడే వాటిలో లోటుపాట్లు అనేవి మనకు బయటకు వస్తాయి. అగ్రతరత మహారథులైన పెద్ద అధికారులు, చట్టం రూపకల్పనలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న అధికారులు ఈరోజు స్పీకర్స్గా మన ముందుకు రావటం మన అదృష్టంగా భావిస్తున్నాను నేను. నిజాలు మనం సామాన్య ప్రజలకు చెప్పగలగాలి. చెప్పే ముందు మనకు క్లారిటీ ఉండాలి. ఈ అంశంపై లోతుగా చర్చిద్దాం. లోటుపాట్లు ఏవైనా ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెడదాం. రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఆధార రహిత విమర్శలు చేస్తున్న వారికి సమాధానం చెప్పవలసిన బాధ్యత కూడా మేధావులైన మన పైన ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాం. మీకు అర్థవంతమైన, ఆలోచనాభరితమైన సందేహాలను నివృత్తి చేసే చర్చ జరగాలని మా ఓపెన్ మైండ్స్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు సబ్జెక్టులోకి ఎక్స్పర్ట్స్కు మా బాధ్యతలు అప్పచెప్తాను. ఐ రిక్వెస్ట్ ది ఆనరబుల్ అజయ్ కల్లం గారు, former Chief Secretary and advisor to the Honorable Chief Minister, to speak on the subject. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గెస్ట్ ఆన్ ది డయాస్, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఇటు నిష్ణాతులు, పార్టిసిపెంట్స్, అంటే నాకు తెలియదు ఎవరెవరు ఏ కేటగిరీస్ పార్టిసిపేట్ అవుతున్నారు అందరికీ, అలానే కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన ఓపెన్ మైండ్స్ సొసైటీకి అందరికీ కూడా నమస్కారం. ఇందాక మనోహర్ రెడ్డి గారు, అలానే ఓపెన్ మైండ్స్ సంస్థ తరఫున రాజశేఖర్ రెడ్డి గారు కొంత ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. ఈరోజు డిస్కషన్ దేని గురించి అని చెప్పి. సో నాకు తెలిసినంత వరకు I try to give some kind of a background why this registration was thought of and brought. ఇందాక పెద్దలు చెప్పడం జరిగింది, ల్యాండ్ అనేది మన కల్చర్లో ఎంత ఇంపార్టెంట్ అనేది. యాజ్ అన్ ఎసెట్ మీకు 2013 NSSO ఫిగర్స్ తీసుకుంటేనే 73% of the total asset base of the rural population was found to be land. అర్బన్ పాపులేషన్లో ఈ కంట్రీలో అన్లైక్ అదర్ కంట్రీస్ తీసుకుంటే 90% ఆఫ్ ఎసెట్ బేస్ ఈజ్ ఐదర్ ల్యాండ్ ఆర్ బిల్డింగ్. అంత ఇంపార్టెంట్ మన కల్చర్లో. అయితే ఇటువంటి ఇంపార్టెంట్ ఎసెట్ బేస్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ the society, the investors, the financiers, the insurers, everybody needs
some kind of a clear title, a clear ownership for that land అనేది అందరూ ఎనీ కామన్ మ్యాన్ థింగ్స్ అవి అన్ని సెక్షన్స్ కూడా కావాలని కోరుకుంటూ ఉందనేది వాస్తవం. అయితే మనకు ఇన్వెస్టర్స్ ఈ దేశంలో ఇన్వెస్ట్ అన్నప్పుడు, ఇండస్ట్రియలిస్ట్ ఇక్కడ ఇన్వెస్ట్ అన్నప్పుడు ఒక ప్రైమరీ ప్రైమరీ కంప్లైంట్ దే ఆర్ మేకింగ్ ఎట్ ద నేషనల్ లెవెల్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాజ్, మీ దేశంలో ల్యాండ్ కొనాలంటే భయం వేస్తుంది, ఎక్కడ చూసినా కూడా లిటిగేషన్ అంటారు, క్లియర్ టైటిల్స్ ఉండవు, క్లియర్ మిర్రరింగ్ ఉండదు. అంటే పొసెసర్ ల్యాండ్ రికార్డ్, ల్యాండ్ మీద ఉన్నవారు రికార్డులో ఉన్నవారికి మధ్య వ్యత్యాసం చాలా కనపడుతుంది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ రిస్కీ అన్లైక్ అదర్ డెవలప్డ్ కంట్రీస్. దానికోసం అని చెప్పి ఏదన్నా ప్రభుత్వం చర్యలు తీసుకుని దాన్ని సెటరైట్ చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి దే హ్యావ్ బీన్ రిపీటెడ్లీ మేకింగ్ రిప్రజెంటేషన్స్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. Government of India then appointed committees, a national task force on title certification అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ను కూడా అపాయింట్ చేసినప్పుడు దట్ మనం కూడా మిగతా కంట్రీస్ లాగా ఒక కంక్లూజివ్ టైటిల్ సిస్టమ్కి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు ఒక రికమెండేషన్ చేసి దానికి ఒక మోడల్ యాక్ట్ కూడా తయారు చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వటం జరిగింది. తర్వాత నీతి ఆయోగ్ ఆ మోడల్ యాక్ట్ తయారు చేసినటువంటిది అన్ని రాష్ట్రాలకి కమ్యూనికేట్ చేసి మీరు వీలైనంత త్వరలో ఇటువంటి ఎనాక్ట్మెంట్ తీసుకుని వచ్చి ఆబ్వియస్లీ యూ నీడ్ టు గో ఫర్ ఏ కంక్లూజివ్ టైటిల్ సిస్టమ్ అని చెప్పడం జరిగింది అప్పుడు. అయితే ఇది చేయటం అంత ఈజీ పని కాదు. హిస్టారికల్గా మీ అందరికీ తెలిసి ఉంటుంది, బికాస్ యు ఆర్ ఆల్ ఎక్స్పర్ట్స్. ఈ దేశంలో ల్యాండ్ వీ డోంట్ హ్యావ్ ఏ టైటిల్, ఏ కంక్లూజివ్ టైటిల్ ఓనర్షిప్ ఆన్ ల్యాండ్ ఎవరికి కూడా ఇప్పటి వరకు లేదు. ల్యాండ్ బిలాంగ్స్ టు ది సావరెన్. ఇట్స్ ఎ బ్రిటిష్ కాన్సెప్ట్. ఈరోజు కూడా బ్రిటన్లో there is no land ownership to anyone. The entire land in England belongs to the Queen, sovereign. Only certain rights are given. When British introduced Rayatwari settlement, appudu objective enti, various tenurial systems were operating in the country. Prabhutva bhumulu oka pakka, estates, enams, several tenurial systems were operating in the country. అటువంటప్పుడు మనము రైతులని ఆ రోజుల్లో పంట ఎక్కువ పండించాలి. పంట ఎక్కువ పండించాలి అంటే దున్నేవాడికి రైట్స్ ఉంటేనే యూ విల్ ఇన్వెస్ట్. రైట్ ఎవడో ఎస్టేట్ దారుకో ఈనామ్ దారుకో గవర్నమెంట్కో ఉంటే హౌ కెన్ ఐ ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఆబ్వియస్లీ వీ నీడ్ టు గివ్ సర్టన్ రైట్స్ అనే కాన్సెప్ట్ తోటి దే బ్రాట్ ఏ సెటిల్మెంట్ సిస్టమ్ విచ్ వి కాల్ ఏ రైతువారీ సెటిల్మెంట్ సిస్టమ్. ఆ రోజు రైట్స్ ఏమి ఇచ్చారు? ఓకే, యూ కెన్ సెల్, యూ కెన్ మార్టిగేజ్, యూ కెన్ డూ ఏబిసిడి అని రైట్స్ ఇచ్చారు. కానీ ఎక్కడా కూడా యూ ఆర్ ది ఓనర్ ఆఫ్ దిస్ ల్యాండ్ అనేది అసలు మనం కన్సీవే చేయలేదు. యాజ్ ఐ మెన్షన్, బ్రిటిష్ కాలనీస్లో తర్వాత కొన్ని కంట్రీస్ ముందుకు వెళ్ళినాయి, కానీ కాలనీస్ అన్నింటిలో కూడా ఇదే పరిస్థితి. సో మనము టైటిల్స్ ఇవ్వాలి అని అంటే ఎవాల్యూట్ చేసినటువంటి ఆ టెన్యూరల్ సిస్టమ్ ద్వారా టైటిల్స్ ఇవ్వాలి అని అంటే వీ నీడ్ టు బ్రింగ్ ఫస్ట్ ఏ టైటిలింగ్ యాక్ట్. అండ్ వీ డోంట్ హ్యావ్ ఎ స్టాచ్యూట్ దట్ గివ్స్ అన్ అబ్సల్యూట్ టైటిల్, ఎ కంక్లూజివ్ టైటిల్ ఆన్ ల్యాండ్. ఇప్పుడు యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ రోజు తీసుకుంటే ల్యాండ్ ఈజ్ అన్ ఎకనామిక్ అసెట్, ఆల్మోస్ట్ కమాడిటీ లాగా అయిపోయింది. ఏ షేర్ సర్టిఫికేట్ ఈజ్ అన్ ఎకనామిక్ అసెట్. దట్స్ ఎ కంక్లూషన్.
ఏ డిగ్రీ సర్టిఫికేట్ ఈజ్ అన్ ఎకనామిక్ అసెట్. ఈ డిగ్రీ ఉంటేనే కదా ఈరోజు నువ్వు ప్రాక్టీస్ చేసుకోగలిగేది. మరి యూనివర్సిటీ ఒక డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఈజ్ దే ఎనీవన్ హూ ఛాలెంజెస్ ఇట్? ఏ కోర్టులో అయినా ఇంకో ఈ డిగ్రీ సర్టిఫికేట్ కరెక్ట్ కాదు, సంబడి ఎల్స్ షుడ్ ఇవాల్యుయేట్ అండ్ గివ్ అనేది లేదు కదా. ఇట్స్ ఎ కంక్లూసివ్, ఇట్స్ ఎ పర్మనెంట్. అటువంటిది ల్యాండ్కి ఎందుకు మనం ఇవ్వలేకపోతున్నాం? ఒక షేర్ సర్టిఫికేట్, ఒక డిగ్రీ సర్టిఫికేట్, ఒక కంక్లూజనెస్ ఉన్నప్పుడు ల్యాండ్కి ఎందుకు ఇవ్వలేకపోతున్నాము అనేది ఎగ్జామిన్ చేసి దెన్ దే బ్రాట్ దిస్ పర్టికులర్ యాక్ట్, మోడల్ యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది వచ్చిన తర్వాత స్టేట్స్ ఆబ్వియస్లీ స్టార్టెడ్ ఎగ్జామినింగ్. ఏం చేయాలి, మనం కంక్లూజివ్ టైటిల్స్ ముందుకు వెళ్ళాలి, మోడల్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే రాజస్థాన్ బ్రాట్ ఫస్ట్ 2016లో మోడల్ యాక్ట్ తీసుకొచ్చారు. రాజస్థాన్ యాక్ట్ ఏంటంటే దే బ్రాట్ బట్ దే కన్ఫైన్ ఇట్ టు ఓన్లీ అర్బన్ ఏరియాస్. దట్ ఈస్ అర్బన్ ఏరియా ల్యాండ్ టైటిలింగ్ బిల్ అని చెప్పి పట్టుకొచ్చారు. ఓన్లీ అర్బన్ ఏరియాస్, బికాస్ వాళ్ళు అర్బన్ ఏరియాలో డిస్ప్యూట్స్ ఎక్కువ ఉన్నాయి, వీ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ ఇమీడియట్ యాక్షన్ అనే ఉద్దేశంతో టైటిలింగ్ యాక్ట్ పట్టుకొచ్చారు. దురదృష్టవశాత్తు వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేసే లోపే ఆ గవర్నమెంట్ వెళ్ళిపోయింది. దాని తర్వాత గవర్నమెంట్ ఇంట్రెస్ట్ తీసుకోలేదు. బట్ దట్ యాక్ట్ వాజ్ సర్క్యులేటెడ్ అమాంగ్ ఆల్ ద స్టేట్స్. తరువాత వీ టుక్ ఇనిషియేటివ్. అంతకుముందు మన రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు యాక్ట్ తీసుకురాలేదు, కానీ భూభారతి అనే ఒక స్కీమ్ తీసుకుని ముందు దే స్టార్టెడ్ ల్యాండ్ సర్వే. బికాస్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి, ఎనీ యాక్ట్, ఒక ట్రాన్స్ఫర్మేటివ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలంటే ముందు రికార్డ్స్ అప్డేట్ చేసుకోవాలి. రికార్డ్స్ అప్డేట్ చేయాలంటే ఎసెన్షియల్ థింగ్ ఈజ్ సర్వే. సర్వే వాజ్ డన్ మోర్ దాన్ 100 years బ్యాక్, 1908 to 1926 లాస్ట్ రీసర్వే వాజ్ డన్. దాన్ని ఆర్ఎస్ఆర్ అంటాం. The whole record was based on the RSR. ఆ తర్వాత so many acts we brought. మన estates abolition, e-norms abolition, ROR, several acts we brought. మరి ఈ యాక్ట్స్ వచ్చినప్పుడల్లా రికార్డ్స్ అప్డేట్ కావాలి. తర్వాత సెవెరల్ ట్రాన్సాక్షన్స్ ఇవి జరిగినప్పుడు యాక్ట్ అప్డేట్ కావాలి. సరే, రికార్డ్స్ అప్డేట్ కావాలి అంటే యూ నీడ్ మెషినరీ, యూ నీడ్ ప్రాపర్ సర్వే అండ్ అప్డేట్. అది చేయలేకపోయాం దురదృష్టవశాత్తు ఫర్ ఎ లాంగ్ టైం. బికాజ్ 1980 వరకు కొంత బెటర్. లోకల్గా మనకి ప్రతి ఊర్లో కర్నములు, మున్సిపల్, సమ్ మెషినరీ యూస్ టు బి దేర్. వాళ్ళకి విలేజ్ మొత్తం తెలుసు, విలేజ్ బౌండరీస్ తెలుసు, ఎవరెక్కడ దున్నుకుంటుంది ఏదో కొంతవరకు అప్డేట్ చేసేవారు. డిస్పైట్ కంప్లైంట్స్ ఆన్ దెమ్. ఆ తరువాత అసలు వీ డిడ్ నాట్ హ్యావ్ లోకల్ మెషినరీ ఫర్ ఎ లాంగ్ టైం. ఇప్పుడు అంటే ప్రజెంట్గా ఎవరి విలేజ్ ఇప్పుడు సర్వేయర్, ఒక విఆర్ అండ్ ఆల్ ఓన్లీ రీసెంట్లీ వీఆర్ ఏబుల్ టు ప్రొవైడ్. మెషినరీ లేకుండా రికార్డ్ అప్డేట్ చేయటం, ముందు సర్వే చేయటం, రికార్డ్ అప్డేట్ చేయడం కష్టం అనే ఉద్దేశంతో లాస్ట్ టైం మనం విలేజ్ సెక్రటేరియట్ సిస్టమ్ పెట్టినప్పుడు వీ రిక్రూటెడ్ ఫస్ట్ అరౌండ్ 10,000 సర్వేయర్స్ అండ్ హాఫ్ ఆఫ్ దెమ్ ఆర్ బీటెక్ గ్రాడ్యుయేట్స్ అన్న. వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత దెన్ సిస్టమేటికల్లీ అంటే వీ వెంట్ ఇన్ ఫర్ రీసర్వే. ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ పెట్టి చేయాలంటే ఫస్ట్ యూ నీడ్ సెటిలైట్ లింక్ కావాలంటే యూ నీడ్ బేస్ స్టేషన్స్. ఇట్ టుక్ 1 year ఫర్ అస్ టు ఎస్టాబ్లిష్ బేస్ స్టేషన్స్ ఇన్ ద స్టేట్. 77 బేస్ స్టేషన్స్ ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయగలిగాం. ఆ బేస్ స్టేషన్స్ ఏర్పాటు చేసిన తర్వాత వీ నీడ్ టు ట్రైన్ ఈ 10,000 పీపుల్ హూమ్ వీ రిక్రూటెడ్ ఇన్ ద మోడర్న్ టెక్నాలజీ. అంటే ఇటు బేస్ స్టేషన్స్, సెటిలైట్ లింక్స్, ఆ సెటిలైట్ సర్వే ఎట్లా చేయాలి, దానికి కావాల్సినటువంటి రోవర్స్ పర్చేజ్ చేయటం, దే ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ఇండియా, అన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకోవటం, ఆ రోవర్స్ ఉపయోగించి సర్వే ఎట్లా చేయాలి అనేది దానిలో ఒక పర్ఫెక్షన్, మిస్టేక్స్ లేకుండా చేయటం. దెన్ పబ్లిక్కి అనుమానాలు లేకుండా ఉండటం కోసం ఫోటోలు తీయటం, అంటే డ్రోన్స్, ఇట్స్ అడిషనల్ సర్వే. డ్రోన్స్ తోటి ఫోటోగ్రాఫ్స్ తీయటం, వాటిని కరెక్ట్ చేసి రెక్టిఫికేషన్ చేసి రెక్టిఫైడ్ ఇమేజెస్ తీసుకుని వచ్చి మ్యాప్స్ తయారు చేసి
వాటన్నిటిని ఎట్లా రీడ్ చేయాలి అనేది, వాటిని పర్ఫెక్షన్ ఎక్కడ మిస్టేక్స్ లేకుండా ఎట్లా చేయాలి విత్ లెస్ దాన్ 5 సెంటీమీటర్స్ ఎర్రర్స్ తోటి, దాన్ని ఫీల్డ్ మీద ఆ మ్యాప్ని ఎలా రీడ్ చేయాలి, ఎలా కోరిలేట్ చేయాలి పాత రికార్డ్ తోటి, పాత మ్యాప్స్ తోటి, ఇవన్నీ కూడా ఆల్ దీస్ రిక్వైర్డ్ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ టైం. సో దానికి పైలట్ కింద ఒక 55 గ్రామాలు తీసుకుని ఆ పైలట్ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఆ ప్రాసెస్లో వీ కుడ్ ట్రైన్ ఆల్ దీస్ 10,000 పీపుల్ అన్నారు. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత దెన్ వీ వెంట్ ఇన్ ఫర్ అగైన్ డ్రోన్స్ ఎంప్లాయ్ చేసి నౌ వీ కుడ్ కంప్లీట్ ఆల్మోస్ట్ నియర్లీ ఆల్ ద విలేజెస్ ఇన్ ద స్టేట్. దాదాపు 13,500 ప్లెయిన్ విలేజెస్ లివింగ్ అసైడ్ 4,000 మన ఏజెన్సీ విలేజెస్ కాకుండా, అంటే కొండలు గుట్టలు కాకుండా మిగతా 13,500 విలేజెస్లో ఆల్మోస్ట్ ఐ థింక్ ప్రాబ్లమ్ ఇంకో 100 ఉండి ఉంటాయి, అన్నీ కూడా డ్రోన్ సర్వే ద్వారా కంప్లీట్ చేయడం జరిగింది. ఇవన్నీ చేసి దెన్ ఫిజికల్ సర్వే, మీకు డ్రోన్ మ్యాప్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత, సెటిలైట్ లింకేజ్ వచ్చిన తర్వాత, యూజింగ్ రోవర్స్ ఫిజికల్ టీమ్స్ ఫామ్ చేసి 10,000 సర్వేయర్స్ తోటి, దెన్ వీ వెంట్ ఇన్ ఫర్ రెగ్యులర్ సర్వే. ఎందుకు సర్వే చేస్తున్నాము, దానికి యాక్ట్కి సంబంధం ఏంటి మీ అందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా దిస్ ఇస్ వాట్ అగైన్ ద నేషనల్ టాస్క్ ఫోర్స్ సెడ్, ప్రపంచవ్యాప్తంగా ఎవ్రీబడి ఫాలోస్ టైమ్ టెస్టెడ్ సిస్టమ్, దట్స్ టారెన్స్ సిస్టమ్ ఒకటే ఫాలో అవుతాడు. టారెన్స్ సిస్టమ్ ఏం చెప్తుంది, నెంబర్ 1 మిర్రర్ ప్రిన్సిపల్. మిర్రర్ ప్రిన్సిపల్ అంటే భూమి మీద ఏది ఉందో రికార్డులో అది రిఫ్లెక్ట్ కావాలి, నాట్ వైస్ వర్స. అంటే రికార్డులో ఏముందో దాన్ని తీసుకొచ్చి భూమి మీద చూపెట్టలేం. రికార్డులో 20 ఎకరాలను రాస్తే భూమి మీద అక్కడ 10 ఎకరాలు ఉంటే మనం 20 ఎకరాలు చూపెట్టలేం. ఎందుకు చూపెట్టలేమని చెప్తాను. మన అంటే బేసికల్లీ యువర్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఏం చెప్తుంది, ఇట్ ఇస్ రిజిస్ట్రేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, నాట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ల్యాండ్ ఆర్ టైటిల్. ఎవిడెన్స్ యాక్ట్ ఆల్సో సేస్ ఓన్లీ పొజిషన్ హ్యాస్ టు బి గివెన్ ఇంపార్టెన్స్. ఈవెన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ డజంట్ సే దట్ it is the burden of proof of title verification rests with a registration officer. దానిలో ఏదైనా మీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ కింద రిజిస్ట్రేషన్ చేయొచ్చు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఏదైనా చేయొచ్చు, దాని కొలతలకు కానీ దాని ఎగ్జాక్ట్నెస్ కానీ నన్ ఆఫ్ ది యాక్ట్ ప్రొవైడ్స్ ఫర్. అందుకనే ఏ వెరిఫికేషన్ లేకుండా డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేస్తారు అన్నమాట. దానికోసము ద ఒరిజినల్ సర్వీసెస్ మిర్రర్ ప్రిన్సిపల్, ఫిజికల్గా ఏముందో అదే ల్యాండ్ మీద రిఫ్లెక్ట్ కావాలి. రెండోది కర్టన్ ప్రిన్సిపల్, ఒరిజినల్గా 1908లో కూడా అదే ఫాలో అయింది, బట్ ద సిస్టమ్ వాజ్ డిఫరెంట్, నాట్ టారెన్స్. కర్టన్ ప్రిన్సిపల్ అంటే ఈరోజు సర్వే చేసి పక్కా బౌండరీస్ ఫిక్స్ చేసి రికార్డులోకి తీసుకొచ్చిన తర్వాత దే షుడ్ బి ఎ కర్టన్, అంటే పాస్ట్ని ఇంకా తవ్వుకుంటూ పోవటం ఫరెవర్ దాని మీద లిటిగేషన్ చేసుకోవడానికి వీలు పడదు. సమ్ కైండ్ ఆఫ్ కంక్లూజివ్నెస్ we need to bring. So there is a curtain principle and there is an assurance principle. Assurance is on the government. Government is responsible for the errors that creep in. Government obviously should take some kind of a guarantee. A principle is what the tolerance system prescribes, and that is what the National Task Force said. We must go in for tolerance system, have a survey అయిన తర్వాత then only update the record. మనము ఫస్ట్ ఈ సర్వే అయిపోయిన తర్వాత ఫీల్డ్లో ఎవరీ టైం వీళ్ళు ఫీల్డ్కి సర్వేకి వెళ్ళినప్పుడు మ్యాప్ అని ఇందాక నేను చెప్పిన కోరిలేషన్ అయిన తర్వాత when they go for boundary fixation, they issue notices to each and every farmer. అక్కడ ఓకే, సిటీస్లో అయితే ప్రాపర్టీ ఓనర్ ప్రతి ఒక్కరికి నోటీస్ ఇస్తారు. వాళ్ళు ఫీల్డ్కి వచ్చి దే హ్యావ్ టు ఐడెంటిఫై దేర్ బౌండరీస్. దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్, దే షుడ్ రిప్రజెంట్, దే రిప్రజెంటేటివ్ షుడ్ కమ్ ఐడెంటిఫై ద బౌండరీస్.
వీ టేక్ సిగ్నేచర్స్, వాళ్ళు సిగ్నేచర్ చేస్తారు, వచ్చాము, మాది ఈ బౌండరీ ఎస్ కరెక్ట్ అనో లేకపోతే దీంట్లో ప్రాబ్లం ఉందనో వాళ్ళు చెప్పాలి. దీస్ పీపుల్ విల్ రికార్డ్. సర్వే బౌండరీస్ యాక్ట్ అయిపోయిన తర్వాత దెన్ నెసెసరీ కరెక్షన్స్ ఆర్ వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ ఫీల్డ్ లెవెల్లో ఈ టీమ్స్ చేసిన తర్వాత మొబైల్ మ్యాజిస్ట్రేట్ ఆల్సో ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఇట్స్ ఓన్లీ ఫర్ సింప్లిఫికేషన్, ఎక్స్పెడిషన్ పర్పస్ పెట్టారన్నమాట. ఆ తర్వాత అంటే ఆర్ఓఆర్ యాక్ట్ కింద మళ్ళీ నోటీసులు ఇచ్చి, ఓకే ఈ ల్యాండ్ నీవు వచ్చినావు, నువ్వు బౌండరీ చూపెట్టినావు, ఈ ల్యాండ్ నీకు ఎట్లా వచ్చింది, ఇట్స్ హెరిడిటరీ. హెరిడిటరీ అయితే డాక్యుమెంట్లు చూపెట్టాల్సిన పని లేదు, బేసికలీ ఎవిడెన్స్ ఇచ్చాను. అది కాకపోతే కొన్నావా, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవిడెన్స్ ఎట్లా వచ్చింది, గిఫ్ట్ డేటా ఇంకోట అది చెప్పిన తర్వాత దెన్ దే ప్రిపేర్ ద డ్రాఫ్ట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ దిస్. ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 4 to 6 months. అదంతా అయిన తర్వాత విలేజ్ సెక్రటేరియట్లో దే పేస్ట్ దిస్. పీపుల్ స్టిల్ కెన్ అబ్జెక్ట్. ఈ అబ్జెక్షన్స్ లేనివి క్లియర్గా ఉన్నవి ఇట్ ఎంటర్ ఇన్ ద పట్టేదారు కాలం. ఇది మనం ఇచ్చేటటువంటి కొత్త పాస్బుక్లు, బ్యాలెన్స్, డిస్ప్యూట్స్, ఎవ్రీథింగ్ కూడా ఇట్స్ రికార్డెడ్. అట్లానే సివిల్ కేసులు ఉంటే వాటిని కూడా రికార్డ్ చేస్తారు, డిస్ప్యూట్ రిజిస్టర్ వాట్ ఎవర్ ద యాక్ట్ ప్రిస్క్రైబ్. పోయిన తర్వాత స్టిల్ మీకు దిస్ డజంట్ బికమ్ ఏ కంక్లూజివ్ టైటిల్. సర్వే చేశారు, ఈ ప్రాసెస్ అంతా పూర్తి అయిన తర్వాత యు ఆర్ గివెన్ అ పాస్బుక్ విచ్ వీ కెన్ డీమ్ ఇట్ యాజ్ ఎ ప్రొవిజనల్ టైటిల్. అంటే దీంట్లో కొత్తగా ఇన్స్టెడ్ ఆఫ్ అంటే గవర్నమెంట్ విషయాలు యాజ్ యూజువల్ ఆల్ ఆర్ నాట్ పర్ఫెక్ట్, ఆల్ ఆర్ నాట్ హానెస్ట్, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ కంప్లైంట్స్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. బట్ ఈ ఎక్సర్సైజ్ అంతా చేసిన తర్వాత దెన్ దే డిస్ట్రిబ్యూట్ ది పాస్బుక్ విత్ పార్సల్ నెంబర్, కోరిలేషన్ నెంబర్ ఆఫ్ ది ఎర్లియర్ సర్వే. ఇది ఎఫ్ఎంబి కూడా పాస్బుక్లోనే వస్తుంది. దెన్ కోఆర్డినేట్స్, జియోస్పేషియల్ కోఆర్డినేట్స్, లాంగిట్యూడ్, ఆల్టిట్యూడ్. అంటే తర్వాత ఎవరైనా వేసిన పీకేసినా కూడా ఏం కాదు, నోబడీ కెన్ చేంజ్ ద కోఆర్డినేట్స్. ఇవన్నీ ప్రొవైడ్ చేసి ఒక ప్రొవిజనల్ టైటిల్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత 2 years టైమ్ ఈస్ గివెన్ ఫర్ అబ్జెక్షన్స్. ఇంతకు ముందు మీరు ఎనీ రెవెన్యూ లా తీసుకోండి, ఇట్స్ ఎ మ్యుటేషన్, ఇట్స్ ఆర్ఓఆర్, ఎనీథింగ్, వీ ప్రొవైడెడ్ 3 weeks టైం, 6 weeks టైం ఎగెనెస్ట్ ద రికార్డింగ్ అథారిటీ. ఏమైనా తప్పు రికార్డ్ చేసినా ఇంకొకటి చేసినా కూడా వీ ప్రొవైడెడ్ ఓన్లీ వీక్స్. ఈవెన్ ఫర్ జ్యుడిషియల్గా మన అప్పీల్స్ కూడా అంటే 90 days, నథింగ్ మోర్ దాన్ 1 week, 1 month, 2 month, 3 month period appeal. Whereas here we provided 2 years and 24 months for making a representation if anywhere any recording has gone. దీనికి లిమిటేషన్ కి సంబంధం లేదు. లిమిటేషన్ ఈజ్ ఫర్ ఫైటింగ్ టైటిల్. ఇఫ్ యు ఆర్ ఇన్ పొజిషన్ ఫర్ 12 years యూ కెన్ ఫైట్ విత్ ద టైటిలింగ్ అథారిటీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ భూమి నేను దున్నుకుంటున్నాను ఇంకోటి. దిస్ 2 years ఈజ్ ఫర్ అప్పీల్ ఎగెనెస్ట్ వాట్ ఈస్ రికార్డెడ్, దట్స్ ఆల్. సో అంత లాంగ్ టైం ఇచ్చి ఆ తరువాత we thought after 2 years absolutely there is no objection, then those times it will be converted into a permanent title or a conclusive title, of which obviously the burden of proof lies on the government, and burden of whatever the guarantee is on the government. యాక్ట్లో ఎక్కడా కూడా ఇంకా గ్యారంటీ ప్రొవిజన్ పెట్టలేదు, ఓన్లీ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్స్ లో ఉంటుంది. దిస్ ఈజ్ బీయింగ్ డన్ టు ఫెసిలిటేట్ bringing in a guaranteeship or a title insurance system like every other country. ఎందుకంటే మనం ఆ క్లారిటీ ఉండబట్టి ఇందాక మనోహర్ రెడ్డి గారు ఎవరో చెప్పారు, మీకు లిటిగేషన్ రిలేటెడ్ టు ల్యాండ్ ఇన్ ద సివిల్ కేసెస్, లుక్ ఎట్ ద డెవలప్డ్ వరల్డ్ లైక్ ఆస్ట్రేలియా, సదర్న్ హెమిస్ఫియర్ ఆర్ అమెరికా, నార్థన్ హెమిస్ఫియర్, ఇట్ ఈస్ లెస్ దాన్ 3%. ల్యాండ్ ఈజ్ హార్డ్లీ డిస్ప్యూటెడ్ అపాన్. వాళ్ళ సివిల్ కేసెస్ అన్ని వేరే వాటి గురించి ఉంటాయి. వేరే ఇక్కడికి ఎగ్జాక్ట్లీ రివర్స్. మనకి అంటే డేటా వేరీస్
from decade to decade, but it is 70 to 90% our litigation revolves around land. So దాన్ని మనము unless we bring to a concrete shape, it's not possible అనేది. అయితే ఇది మనము ఇవన్నీ చెప్పినప్పుడు అంటే వై వీ బ్రాట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీని మీద సర్టన్లీ సమ్ డౌట్స్ ఫర్ ఎక్స్ప్రెస్డ్ హియర్ అండ్ దేర్. దానికి అంటే బిఫోర్ ఎనీ హ్యావ్ టేకింగ్ ద ఐ మీన్ అదర్ క్వశ్చన్స్ ఐ విల్ ఆల్సో ట్రై టు క్లారిఫై ఏ కపుల్ ఆఫ్ డౌట్స్. ఒకటి ఏంటంటే రెవెన్యూ ఆఫీసర్స్ ఎట్లా చేస్తారు ఇది? సంబడి రైజ్ టైటిల్స్ ఎట్లా ఇస్తారు? నాకు తెలిసినంత వరకు హిస్టరీలో ఎక్సెప్ట్ రెవెన్యూ ఆఫీసర్స్ నోబడీ ఎల్స్ టిల్ డేట్ హ్యాస్ సెటిల్డ్ land laws. Settlement officers have always been revenue officers historically. The Raitwari settlement or subsequent settlements when other tenurial systems were abolished. Estates కావచ్చు, ENAMs కావచ్చు, ఏవి abolish చేసినా settlement was done. Settlement of what? Settlement of rights was done by the revenue department only. అట్లా డిగ్రీస్ అట్లా యూనివర్సిటీస్ ఇస్తాయో అట్లా డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రమే చేసింది. అండ్ వీ వెంట్ బై ద హిస్టారికల్ ప్రెసిడెంట్స్ ఓన్లీ, నథింగ్ న్యూ. దట్ ఈస్ ఐ మీన్ బేసికలీ సంథింగ్ విచ్ ఐ వాంటెడ్ టు క్లియర్. దెన్ ఏ కపుల్ ఆఫ్ మోర్ డౌట్స్. ఇందాక చెప్పాను కదా లిమిటేషన్ మాకు 12 years ఉంది. లిమిటేషన్ ఈజ్ కన్సర్న్ అబౌట్ ద రైట్స్. దిస్ ఈజ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అపీల్. అంతకుముందు 3 వారాలు 6 వారాలు ఇచ్చేది ఇప్పుడు మనం 24 నెలలు ఇచ్చామనేది జస్ట్ రికార్డ్ అపీల్ చేసుకోవటానికి. ఇట్స్ నాట్ లిమిటేషన్. మీరు మీ రైట్స్ కోసం ఫైల్ చేసేటప్పుడు లిమిటేషన్ ఆర్ వాట్ ఎవర్ కమ్స్ అడ్వర్స్ పొజిషన్స్ అవి దానికి ఏమి ఇబ్బంది లేదు. సుప్రీంకోర్టు అంతకుముందు పీపుల్ డోంట్ గెట్ ఓనర్షిప్ రైట్ జస్ట్ బికాజ్ ఏ నేమ్స్ ఫిగర్ ఇన్ రెవెన్యూ రికార్డ్స్ అని చెప్పి ఎక్కడో చదివాను ఎవరో చెప్తే. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ డూయింగ్. రికార్డులో ఉంటే రైట్స్ రావు. ద మెథడ్ ప్రిన్సిపల్స్ ఈస్ మీకు భూమి మీద ఏముందో అదే రికార్డులో ఉండాలి. భూమి మీద మీరు లేకుండా రికార్డులో ఉంటే ఇట్ బికమ్స్ బోగస్ సర్టిఫికేట్. దానికోసం ఆబ్వియస్గా వీ వెంట్ ఇన్ ఫర్ దిస్ థింగ్. అంతకు తప్పితే నాకు అర్థమైనంత వరకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్కి ఏం చెప్పలేదు. రికార్డ్ డజంట్ రిఫ్లెక్ట్ ఫుల్ ఓనర్షిప్. యు ఆల్సో నీడ్ టు బి ఇన్ పొసెషన్. అది ఇది రెండు టాలీ అయితేనే యూ గెట్ ఎ పర్ఫెక్ట్ టైటిల్ అనేది దట్ సుప్రీంకోర్టు చెప్పింది. ఇకపోతే ట్రిబ్యునల్స్ ఇవి హిస్టారికల్గా ఏ ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు కూడా వీఆర్ మోర్ ఆర్ లెస్ కన్స్టిట్యూటింగ్ ట్రిబ్యునల్స్, వెదర్ ఇట్ సీలింగ్ యాక్ట్, వెదర్ ఇట్ ఈనామ్స్, వెదర్ ఇట్ రిజిస్ట్రేట్స్. ఎప్పుడు ఏ ల్యాండ్ రిజిస్ట్రేషన్ తీసుకొచ్చినా కూడా ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడం అనేది కామన్. ఫర్ వాట్? ఫర్ రెడ్యూసింగ్ ఐ మీన్ టైమ్ ల్యాగ్, డిస్పోజల్ ఫాస్ట్గా ఉండడానికి. స్పెషలైజ్డ్ ట్రిబ్యునల్స్, స్పెషలైజ్డ్ అపలేట్ అథారిటీ ఉంటే ఫాస్ట్గా అవుతుందనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. అపలేట్ అథారిటీస్ ఎవరు అనేది స్టేట్ గవర్నమెంట్స్ పర్వి ఇంతవరకు డిసైడ్ చేయలేదు. జాయింట్ కలెక్టర్స్ నాట్ లెస్ దాన్ ఐ థింక్ ర్యాంక్ ఆఫ్ జాయింట్ కలెక్టర్స్ అన్నారు. అది ఇట్ ఈస్ అప్ టు ది గవర్నమెంట్ కన్సిడర్డ్ వ్యూ తీసుకుని ఎవరిని అపాయింట్ చేస్తారు అనేది దట్ ఈస్ గవర్నమెంట్స్ పర్స్పెక్టివ్. హైకోర్టులో వర్క్ లోడ్ పెరుగుతుంది అనేది ఓకే, అట్లీస్ట్ హైకోర్టు అడ్వకేట్ షుడ్ బి హ్యాపీ దట్ దే గెట్ మోర్ కేసెస్. అందుకే తప్పితే హైకోర్టులో వర్క్ లోడ్ పెట్టితే సర్టన్లీ హైకోర్టు విల్ డిమాండ్ మోర్ జడ్జెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అప్పుడు చూస్తారు లేదా అడిషనల్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తారు అనేది ఇట్స్ సబ్సిక్వెంట్ ఇష్యూ. దెన్ టైటిలింగ్ ఆఫీసర్ ఎవరు ఉంటారు? ఎందుకంటే ల్యాండ్ ఇప్పుడు ల్యాండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్ హైలీ పొలిటిసైజ్డ్ అని, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువగా ఉంది. అటువంటి అప్పుడు వాళ్ళకి హక్కులు ఎలా ఇస్తారు అంటే దట్ ఈస్ వాట్ ద రియాలిటీ ఈజ్. నేను ల్యాండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నీతివంతమైన డిపార్ట్మెంట్ అని చెప్పడం లేదు, బట్ ద రియాలిటీ ఈజ్ ఈవెన్ టుడే దే ఆర్ ద పీపుల్ హు ఆర్ గివింగ్ పట్టాస్. They are under the same politicians' control. And this act was brought in to reduce it, to gradually eliminate it. Because once conclusive title is given,
చేయలేరు కదా. దట్స్ పక్కా. No revenue employee can interfere in it. And titling officers, ఎవరిని అపాయింట్ చేస్తారో నాకు తెలియదు, బట్ ఐఎమ్ ప్రెటీ షూర్ ఇట్ విల్ బి అట్ సీనియర్ లెవెల్. అండ్ ఆబ్వియస్గా ఇక అసలు యాక్చువల్గా వీ థాట్ కంప్లైంట్స్ విల్ కమ్ మోర్ ఫ్రమ్ రెవెన్యూ డిపార్ట్మెంట్, నాన్ కోఆపరేషన్ విల్ కమ్ ఫ్రమ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మోర్ అనుకున్నాం. ఎందుకంటే 2/3 of the revenue department gets eliminated for ఎనీ ల్యాండ్ రిలేటెడ్ వర్క్ ఇన్ ఫ్యూచర్. ఇది ఇంప్లిమెంట్ అయిపోతుంది. ఆ గొడవలు పోతాయి, తగ్గుతాయి. ప్రాబబ్లీ మేబీ ఇఫ్ గవర్నమెంట్ అపాయింట్స్ మేబీ సబ్ కలెక్టర్స్ ఆర్ ఆర్డీఓస్ ఆర్ టైటిలింగ్ ఆఫీసర్స్ సర్వే అయిపోయిన తర్వాత. సో తగ్గించడానికి చేసే ప్రయత్నం. రెండోది ఏంటంటే టుడే ఆల్సో దే ఆర్ ఓన్లీ డూయింగ్ ఇట్, నోబడి ఎల్స్ ఈస్ డూయింగ్ ఇట్. సో ఇక కరప్షన్, ఎస్ ఇట్ ఈస్ unethical, we need to control it. But why corruption exists in several departments, whether it is the revenue or police, we all know. ఎందుకు రిడ్రెసల్ మెకానిజం ఇస్ పోర్డ్. దానికి వీ హ్యావ్ టు బ్లేమ్ ourselves. ఈరోజు the justice delivery system has become so costly. Still it's functioning, certainly better than others. But I am telling, it has become so costly. Maybe if I pay 10,000 and get my work done, maybe at a lower level, that is much cheaper than going to a court where probably I need to spend 1,00,000 rupees. ఎందుకు ముందు డబ్బులు కట్టాలి, తర్వాత వాయిదాకి డబ్బులు కట్టాలి. చివరిగా చూసుకుంటే ఇట్స్ మోర్ పెయిన్ దాన్ దిస్, ఈవెన్ దో ఇట్ ఈస్ unethical and absolutely, what I can say, uncivilized. సో ఇవన్నీ గ్రౌండ్ రియాలిటీస్. సో దాంతో అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దీస్ ఆర్ ఆల్ గ్రౌండ్ రియాలిటీస్. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్, బట్ దట్ డజంట్ మీన్ దట్ we have a better alternative than that in today's circumstances. With these few introductory words, I will take leave, and whatever historical background I wanted to narrate, I narrated. Now, experts are there like Suneel and who will explain further what needs to be. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక సుశిక్షితమైన ఒక మంచి ఆఫీసర్ నేతృత్వం, రాజయ్య కల్లం గారి నేతృత్వంలో ఈ సమగ్ర భూ సర్వేక్షణ జరుగుతుంది. ఈ టైటిలింగ్ యాక్ట్తో పాటు ఈ సర్వేక్షణ పూర్తయిన తర్వాత అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. తర్వాత ఐ రిక్వెస్ట్ శ్రీ జైన్స్ గారు టు స్పీక్ అండ్ క్లారిఫై ఆన్ ది సబ్జెక్ట్ అండ్ థింగ్స్. సభాధ్యక్షులు, వేదికపై ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. సిద్ధార్థ్, working as Commissioner Survey Settlement and Land Records last 3.5 years. And I thank my respected senior colleague, Shri Ajeya Kallam sir, for being the Karta, Karma and Kriya in bringing the resurvey and conclusive land titling to Andhra Pradesh. In my career, I'm always used to esteemed colleagues, advocates, assisting my court. It is so much more difficult for me to speak in the court of advocates today. Well, it's a great pleasure and opportunity. I thank Open Minds for organizing this very unique interactive session. This is the second opportunity in my 22 years of official career that I have been given a chance to explain to the people who know the best. First opportunity came when we were launching commercial courts
as part of expediting the performance of contracts and amendment to the CPC few years back. This is the second such opportunity I get. Let me start with reading out some names and let's see who are all these people. Mahatma Gandhi, Jawaharlal Nehru, Sri Rajendra Prasad, Sardar Patel, Tilak, Gokhale, Lala Lajpat Rai, Motilal Nehru, Bhulabhai Desai, T.T. Krishnamachari, N. Gopal Swami Iyengar, Dr. Baba Saheb Ambedkar, Sri N. Madhav Rao. What's common to all of them? Yes, they have heralded the freedom movement and they all belong to the legal fraternity. They have been the luminaries of the profession who, despite their profession, gave freedom from British rule, freedom from the slavery to this country. And today I look forward to this audience of advocates, lawyers, legal luminaries, practitioners of the law to get freedom to the state of Andhra Pradesh, freedom to the landowners from uncertainty, from litigation. I look upon you, I look upon your cooperation, your suggestions, because now time has come again where this fraternity alone can cooperate, assist in getting this legislation in its true spirit. After what Sir has told, there's not much for me to actually explain on the litigation. But few things that I would like to say. As a sub-collector or subdivisional magistrate, every Monday or wherever I would go for tour, somebody would say, "Ee na patta icharu, వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా దున్నుతున్నారు." తహసీల్దార్ని అడిగితే, "సార్ ఆయన ఇంకో ఆర్డర్ తీసుకొచ్చారు, ఇంకో కాగితం తీసుకొచ్చారు. మీ కాగితం ఎప్పుడుందంటే 70లో ఇచ్చారు సార్, ఇతని కాగితం ఏంటంటే 50ది కాగితం చూపిస్తా ఉన్నారు." Uncertainty, risk, no risk mitigation, nowhere to go. For every common man, it's not possible to come ahead for litigation. I used to wonder, when would this end? My quest for this answer has ended today after 22 years. I have seen people cultivating land. పట్వారిని అడిగితే, నేను తెలంగాణ ప్రాంతంలో నా కెరియర్ స్టార్ట్ చేశాను. అక్కడ చూస్తే, ఏమండి పేరు ఎందుకు రాయలేదంటే, వాడు అక్కడ లేడు, వాడు వేరే సర్వే నంబర్లో ఉన్నాడు, అందుకని నేను రాయనంటాడు. So you have a record. People have to conform to the record. Record will not be written in the way where they are. I always wondered when this situation will come out where I can say for guarantee that the land which I am tilling, నేను ఎక్కడైతే ఉన్నానో ఇదే నా భూమి అని చెప్పే రోజు ఏనాడు 22 సంవత్సరాలు ఉన్నది కాలం అయింది. అప్పుడు ఈ రోజు నాకు కనీసం కనపడతాను. కన్క్లూసివిటీ అనేది బెనిఫిట్స్ చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. బట్ బిఫోర్ దాట్, యాజ్ యువర్ ప్రొఫెషన్ మీకే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రాపర్టీకి వెళ్తే ఫస్ట్ రిజిస్ట్రార్ గారు అడిగేది ఏంటి? లింక్ చూపించండి. ఎంత లింక్ చూపించాలండి? ఎన్ని సంవత్సరాల లింక్ కావాలా? ఎవరెవరిది లింక్ కావాలా? ఏమేం లింక్ కావాలా? ఇన్ని క్వశ్చన్లు అక్కడ వస్తాయి. పార్టీ భయం భయం భయం. ఎందుకంటే ఆ సిస్టమ్ అలా ఉంది. నేను వ్యక్తి విశేషాల గురించి మాట్లాడటంలా, వ్యవస్థనే భయం పుట్టిస్తుంది. నా డాక్యుమెంట్ రిజిస్టర్ అవుతుందా, లేకపోతే నా చేతిలో ఉన్న రికార్డుకి, రిజిస్ట్రార్ గారి ఆఫీస్లో ఉన్న రికార్డుకి, తహసీల్దార్ ఆఫీస్లో ఉన్న రికార్డుకి యూనిటీ ఉంటుందా, ఒకే మాదిరిగా ఉంటాయా, లేవా, ఏం చేస్తే అవుతుంది? కాబట్టి కాస్ట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ బికమ్స్ వెరీ హై, discretion becomes very high.
risk becomes very high. Therefore, risk premium becomes very high. Everything is shrouded in mystery. Which transaction will be said? అయ్యో అబ్బో మీరు ఇది అసైడ్ ల్యాండ్ కొన్నారండి, మీకు తెలియలేదా? ఏం సార్ పట్వారిని అడిగాం, తహసీల్లో కనుక్కున్నాం, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కనుక్కున్నాం, పాస్బుక్ మీరే ఇచ్చారయ్యా, మీకన్నా ముందు తహసీల్దార్ గారు ఇచ్చారు, ఇప్పుడు మీరు అసైన్ అంటారేంటి? లేదు లేదు బాబు, అది ఇచ్చింది ఇచ్చి ఉంటారు, మేమైతే అసైన్ అంటాం. వేర్ ఇస్ ది ఎండ్ ఆఫ్ రోడ్ ఫర్ ద సిటిజన్స్? బ్రహ్మం ఒకటే అంటాం, పరం బ్రహ్మం ఒకటే అంటాం, ల్యాండ్ రికార్డ్ ఒకటే అన్నాం. ఆ రోజు వచ్చింది, ఈ రోజు వచ్చింది ఈ టైటిల్ ఆఫ్ రిజిస్టర్స్, ఈ రిజిస్టర్ ఆఫ్ మోర్టగేజెస్. దిస్ విల్ బి ద సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్. ది సర్చ్ ఫర్ టైటిల్స్, లీగల్ సర్చ్, బ్యాంకర్ కి సర్చ్, మనుషులకి సర్చ్, ప్రతి ఒక్కరు సర్చ్ రీసెర్చ్ లోనే ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు మనకు విముక్తి కలుగుతుంది. ఆ కలిగించే మార్గంలో మీదే ప్రధానమైన పాత్ర ఉంటుందని, ఎందుకంటే ఈ మిస్ఇన్ఫర్మేషన్ కెనాట్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి మనం కౌంటర్ చేయాలి. ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బేసిక్గా బ్రిటిష్ వాళ్ళు ఎంత బాగున్నారంటే వాళ్ళ కంట్రీలో పెట్టిన సిస్టమ్ మన కంట్రీలో పెట్టలేదు. మనం మాట్లాడే ప్రతి చట్టం ఈ మధ్యలో అంటే 1774 నుంచి రెగ్యులేషన్ యాక్ట్ నుంచి మాడితే అన్ని చట్టాలు బేసిక్గా ఒరిజిన్ అక్కడి నుంచే కదండి. అక్కడ ఏమో అన్ని క్లారిటీ పెట్టుకున్నారు, మన దగ్గర అన్ని డౌట్ పెట్టేసి పోయారు. ఎవ్రీథింగ్ క్యాన్ బి డిస్ప్యూటెడ్. ఈచ్ పేపర్ can be disputed in the country in any court, any time, by anybody. What do you call this uncertainty? What do you call this risk? Fear. So what this act basically does is, it stops this whole business of chain of titles. It makes Vakate Brahma one register which talks about everything. That's all it does. The entire process is to get everything into one uniformity, which can be referred by commoners for their transactions of sale, mortgage, other transactions, wills, settlements, etc. Everything remains the same. What is the basis? That register, the entry in the register. That's the biggest and the most important thing that this act brings about. As a officer, as a son of a lawyer, as a grandson of a lawyer myself, I think this is a great opportunity for me to do my practice. I don't need to run around to find papers. I know how much each one of you have to work hard to get revenue papers out from each office. I have seen it. Every paper, you have to really hunt around and get it out from those dusty record rooms of different offices to officers and clerks who say, "Ee roju naaku chala pani undandi, repu randi." It's going to bring dignity and discipline across the entire land management value chain in this state. And believe me, what Andhra is doing today, the entire country is going to follow tomorrow. The other beauty here is, who is the biggest litigant if you ask me? I am part of one of the machineries which is often alleged to be one of the biggest litigants. Government. How much litigation is created by government? How many cases are you assigned land? Resume chesaru? Case. Resumption order? Case. Pata passbook ivatledu? Case. Ee katam undi aina adjudicate cheyatledu? Case. So the first full stop comes on the government from litigation in this act. This is a thing which has to be understood. The fear of the official machinery. At any time, the government will come ahead with an, or will say that I found in 1954, అయ్యా మీది చెరువు పొరంబోకు. సార్ ఈడు నీళ్ళు లేవు సార్, మా తాత దున్నాడు, నేను దున్నాను, 3 పంటలు వేసాను సార్, అసలు ఏడ చెరువు అంటే, దిస్ ఇస్ ఆర్ఎస్ఆర్ దాఖలా చెరువు పొరంబోకు. ఆర్ఎస్ఆర్ అంటే పాపం వీళ్ళు మధ్యలో కొన్నారు,
అన్ని చూసుకున్నారు. ఇప్పుడు ఎవరు ఆర్ఎస్ఆర్ చెప్పలేదు, ఈరోజు చెరువు పొరంబోకి అయిపోయింది. సో ఫస్ట్ ఫుల్ స్టాప్ కమ్స్ హియర్. ది బిగ్గెస్ట్ లిటిగెంట్ probably as alleged gets disciplined first. The second thing is government stands guarantee for the entries. Now today if you go for building plan, urban, this area now very costly area, you have a plot, you went 2 years to say US or 6 months ఎక్కడికి బయటకు వెళ్ళారు, చూస్తే శుభ్రంగా మీ ప్లాట్లో బిల్డింగ్ కడతా ఉన్నా. బిల్డింగ్ కడుతుంటే ఏంటి ప్యానిక్ కదా. ఫస్ట్ రియాక్షన్, హ్యూమన్ రియాక్షన్, adrenaline and testosterone will pump, you get shocked, you panic, you make phone call to somebody some officer, some other person, sir, na site lo evaru sir building kadta unnaru sir. And you find out who gave permission. You go and see the building law. What does the building law say? Building law says that this permission is not a guarantee on the ownership of the land. I have worked as municipal commissioner myself. నా ప్రాపర్టీ ట్యాక్స్ నెంబర్ ఉంది సార్, నాకు మ్యూటేట్ చేయండి అంటే లేదా ఇంకోటి కాగితం పెట్టాడు, నీకన్నా ముందు వానికి ప్రాపర్టీ ట్యాక్స్ ఉండేది. దెన్ యూ లుక్ అట్ ప్రాపర్టీ ట్యాక్స్ లో, వాట్ డస్ ఇట్ సే? గివింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ చిన్న అక్షరాల్లో, ఇన్సూరెన్స్ పాలసీలో అన్ని చిన్న కింద రాస్తారు, ఎవరు చదవరు, బట్ దే ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్. సో కింద చిన్న అక్షరాలు ఏం రాసి ఉంటుంది? దిస్ ఇస్ నాట్ అ conclusive proof of ownership. What is conclusive? What is my ownership? అనే క్వశ్చన్ కి ఏకైక ఆన్సర్, ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఆన్సర్ is conclusive land titling. And I'm proud to say that the government of Andhra Pradesh has taken this step where the government gives guarantee. There is this word indefeasibility. You will understand, all of you. And this very important phrase, once this Param Brahman is made, then nobody can transfer a title better than he or she owns. I wrote it down also. Nemo dat quod no habet is something which is said, which is the central theme to this register of titles. When USA has implemented it and become developed country, when Australia has implemented from 1920s, we are only 103 years late. British Commonwealth adopted this system, the Torrance system, mirror principle, curtain principle and indemnity principle by the government, 1920. When Israel can do it and become a developed country, Ireland can do it and become a big important country, when Canada can do it and become a developed country, Singapore can do it and become a developed country, what will stop us from doing this? I think as Indians we do everything better than others. I am sure we'll implement this also better than everybody else. Now the chance has come. Time has come. Therefore, we must act. And you know who is the person who's generated this idea of conclusive titling? Mr. Ulrich Hub or Hube. Any guess what was his profession? He's a German lawyer who came up with this whole concept in 1800s. We must have conclusivity in land ownership. Having said this, all of you must have heard what Rabindranath Tagore, our Nobel laureate, the great poet, had said
I'll recite his words 2 times. And I pray to him. I'm using his words. First, I read what he has said, and then I'll tweak it and read it for you. So he has said, where the mind is without fear, where the head is held high, where the words come from the depths of truth, where the clear stream of reason has not lost its way into dreary dead sand of dreary habit, where the mind is led forward into ever-widening thought and action, into that heaven of freedom. My Father, let my country awake. This is the original piece. I request you to spare 2 minutes of attention and hear this. Where the landowner is without fear, where the landowner is without fear, and where the landowner's head is held high, the land ownership comes from the single source of truth, where the clear stream of title has not lost its way into dreary dead sand of dead land records, where the land development and ownership is led forward into ever-widening thought of opportunity and action, into that heaven of freedom. My Father, let my country away. These words, I thank you for giving your undivided attention and this unique opportunity. Thank you. Thank you, sir. I thank Siddarth Jain garu for giving clear clarity and the need and purpose of this act with the live examples encountered during his regime, a giant collector, etc., etc. Clear title, absolute title, and indake cheppanu, I will reiterate as far this act is concerned. I was when the Secretary Andhra Pradesh State Council of Higher Education, we have encountered with one such problem. Mufakamja College of Engineering and చెప్పి మీరు వినుంటారు హైదరాబాద్లో. చాలా మంచి కాలేజ్, రోడ్ నెంబర్ 1లో ఉంటుంది. చాలా రిపీటెడ్ కాలేజ్. It is 35-year-old college. This happened in the year 2009 when I was the Secretary Andhra Pradesh State Council of Higher Education. We thought that the existing land of 50 acres belongs to that fellow. Suddenly one day, one fine morning, one lady descended from Australia saying that she is the granddaughter of Nawabji Sultanji with the documents. Chairman was not there, I am alone in the office. She sat before my office and making lot of noise, nuisance. అమ్మా ఇది కరెక్ట్ కాదమ్మా, అతని ల్యాండ్ ఓనర్, అతనే, నేను పిలిచి మాట్లాడతాను. నో సార్, దట్ ఫెలో ఇస్ నాట్ ద ల్యాండ్ ఓనర్, ఐఎమ్ ద ల్యాండ్ ఓనర్. సార్ చెప్పినట్లుగా డాక్యుమెంట్ ఇవేమో 70s ఉన్నాయి, 50s 40s డాక్యుమెంట్ తీసుకొచ్చి ల్యాండే లేదు. ల్యాండ్ లేనప్పుడు there is no college. And we referred it to the Usmania University and they verified and they didn't answer us. And we constituted a committee and finally she won the case. That fellow who was the secretary and correspondent, chairman of the college also, the king of the college, that fellow went away leaving the college. This is what is happening when there is no absolute conclusive titles pertaining to your land, my land, or somebody's university's land also. Now I request Suneel Kumar garu, advocate and Professor Nalsar University, to speak on the subject. In Nalsar University is instrumental in drafting this act also, and he is part of it, I think. On behalf of the open minds, I thank Sunil ji also, Sunil Kumar ji, and he is the right person to speak on the subject. I request Sunil Kumar to further clarify the subject. ఇక్కడున్న తోటి అడ్వకేట్లందరికీ, హాజరైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు.
20 ఏళ్ళుగా నల్సార్ విశ్వవిద్యాలయంలో చేతిలో పట్టా పట్టుకొని ఇంకొక 6 నెలలు అయితే 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళుగా కేవలం భూమి అనే అంశం మీదే పనిచేస్తున్నా. ఒక 4 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారానికి నా 6 రోజులు ఉంటే 6 రోజులు వేరు వేరు పనులు చేస్తా. ఒకరోజు అడ్వకేట్గా అవతారం ఎత్తుతా, ఒకరోజు అడ్జెక్ట్ ప్రొఫెసరు, ఒకరోజు ప్రభుత్వాలతో పనిచేస్తుంటా. ఇన్ని మాటలు ఎందుకు చెప్పానంటే, ఈ మధ్యలోనే లీఫ్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టి గౌరవ హైకోర్టు, తెలంగాణ హైకోర్టుతో కలిసి గ్రామాలలో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్లు ఏర్పాటు చేస్తాం రైతులకి న్యాయ సహాయాలు అందించడానికి. ఈ మాటలు ఏదో నేను గొప్ప పనులు చేస్తాను చెప్పడానికి చెప్పట్లా. భూమిని 365 డిగ్రీల చూసే ఒక అదృష్టం నాకు కలిగింది. పెద్దలందరూ కూడా కొన్ని సమయాల్లోనే వారు ల్యాండ్ మీద పనిచేయగలుగుతారు, డిప్యూటీ కలెక్టర్ గానో జాయింట్ కలెక్టర్ గానో. కానీ నా అదృష్టం ఏంటంటే భూమినే నమ్ముకొని ఉన్నా, భూమి మీదే పనిచేస్తున్నా, భూమి కోసమే పనిచేస్తున్నా 20 ఏళ్ళుగా. కాబట్టి నేను చెప్పబోయే 4 మాటలు నావి కాదు. నేను ఎవరి కోసమైతే ఎవరితోనైతే 20 ఏళ్ళుగా పనిచేస్తున్నానో ఆ రైతుల మాటగా చెప్దాను మేము ముందుకు వచ్చా. ఒక సంతోషం ఏంటంటే ఇంతకుముందు మాట్లాడిన ఇద్దరు పెద్దలు కూడా వాళ్ళ అధికారులాగా మాట్లాడలే, వాళ్ళే రైతుల అవతారం ఎత్తారు, వాళ్ళే భూమి యజమానుల అవతారం అయితే మాట్లాడాక ఇక నేను మాట్లాడాల్సిన చాలా తక్కువనే ఉంటుంది. కానీ ఆ తక్కువ కూడా కొన్ని వారు ప్రస్తావన చేయని కొన్ని మాటలు మీ దృష్టికి తీసుకొస్తా. అవన్నీ చెప్పే ముందు నాకు ఒక పుస్తకం గుర్తొస్తుంది. పెద్దలు అజయ్ కల్లం గారు అక్కడ కూర్చున్నప్పుడు ఒక మాట చెప్పా. ఒక పెద్ద ఆయన ఒక పుస్తకం రాశాడు సార్, ఆ పెద్దాన్ని గుర్తు చేసుకోవాలి, ఆ పుస్తకాన్ని గుర్తు చేసుకోవాలి, ఆ తర్వాత మిగతా మాట్లాడతాం. ఇప్పుడు ఏదైతే వ్యవస్థ గురించి మనం మాట్లాడుతున్నామో, ల్యాండ్ టైటిలింగ్ తీసుకురావాలి, టైటిల్ గ్యారంటీ తేవాలి, భూమి హక్కులకి ప్రభుత్వమే పూర్తి హామీగా ఉండే, భూమి హక్కులకి ప్రభుత్వమే జిమ్మదారి వహించే వ్యవస్థ కోసం మనం ఏదైతే మాట్లాడుతున్నామో దానికి అంకురార్పణ పెద్దలు ప్రస్తావన చేశారు. ఆస్ట్రేలియాలో టారెన్స్ అనే ఒక వ్యక్తి మొదలుపెట్టి అక్కడ అమలు చేయడం అని జరిగిన సందర్భంలో భారతదేశంలో కూడా మనం రిజిస్ట్రేషన్ చట్టం తీసుకొచ్చినప్పుడు దీని మీద చర్చ జరిగింది. స్టాండర్డ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ వచ్చినప్పుడు జరిగింది. ఆర్ఓఆర్ చట్టం తీసుకొచ్చినప్పుడు చర్చ జరిగింది 71లో, ఇట్లాంటి వ్యవస్థ తేవాలా వద్దని. అన్నిటికంటే కీలకంగా ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ గా చేశారు. వారు ఆ సందర్భంలో ఒక కమిటీ వేశారు. భారతదేశంలో భూమి రికార్డుని అధ్యయనం చేసి ఎలాంటి రికార్డు వ్యవస్థ ఉంటే బాగుంటుందో సూచించండి అని చెప్పి ఒక ప్రొఫెసర్ కి ఆ బాధ్యత అప్పచెప్పారు. ప్రొఫెసర్ డిసి వాద్వా, గోఖలే ఇన్స్టిట్యూట్ లో పనిచేస్తారు, వారు పుణెలో ఉంటారు. గొప్ప వ్యక్తి, భూములకు సంబంధించి బాగా పనిచేశారు. వారు దేశమంతా తిరిగారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చారు. ఆయన ఫైనల్ రిపోర్ట్ ఇవ్వలే కానీ ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ 1989లో ఇచ్చారు. ఆ నివేదికలో వారు చెప్పిన అంశం ఏంటంటే, భారతదేశం ముందుకెళ్లాలంటే, మన ప్రపంచంతో పోటీ పడాలంటే ఇప్పుడున్న రికార్డు వ్యవస్థ తొలగించి టైటిల్ గ్యారంటీ వ్యవస్థ వస్తేనే సాధ్యమవుతుందని రికమెండేషన్ ఇచ్చారు. కానీ ఎవరు పట్టించుకోలేదు. ఆయన ఇటీవల చనిపోయారు. చనిపోయే ముందు ఒక పుస్తకం రాశారు, మార్కెట్లో అందుబాటులో తెలియదు కానీ పుస్తకం పేరేంటంటే నేను నిందిస్తున్నాను, ఐ అక్యూజ్. బుక్ పేరు ఐ అక్యూజ్. ఎవరిని అక్యూజ్ చేస్తున్నాడు? ప్రధానమంత్రి దగ్గర నుంచి రాష్ట్రాల ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళందరి పేర్లు రాసుకుంటూ, పలానా పలానా పేరు రాసుకుంటూ, ఇక వీళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ మన పివి నరసింహరావు గారి పేరు, సోనియా గాంధీ గారి పేరు, రాజశేఖర రెడ్డి గారి పేరు, అందరి పేర్లు రాసుకుంటూ దాంట్లో వీళ్ళందరూ కూడా టైటిల్ గ్యారంటీ చట్టం తేలేకపోయారు అన్నాడు. నేను చాలా సందర్భాల్లో ఒక మాట చెప్తూ వస్తున్నాను, ఈరోజు చెప్పిన తర్వాతే మిగతా మాట్లాడతాం. వారు కనుక బ్రతికుంటే, వారు కనుక ఈ రోజున ఈ దేశంలో ఇంకా ఉంటే తప్పకుండా ఇంకొక పుస్తకం రాసేవారు. ఆంధ్రప్రదేశ్ చట్టం చూసిన తర్వాత నేను కీర్తిస్తున్నానే వారు ఇంకొక బుక్ రాస్తారని నా ప్రగాఢమైన సంకల్పం. వారు రాయకపోయినా పెద్దలందరూ అనుమతితోటి వారి అనుభవాల ఆధారంగా మనమే ఆ పుస్తకం రాసి నేనే దానికి ముందు పడతాను. మనం అందరం దాంట్లో ఆర్టికల్స్ కాంట్రిబ్యూట్ చేయాలి. ఎందుకంటున్నానంటే, మనం ఈ రోజైతే ఏ సమస్యను అయితే తీర్చదలుచుకున్నామో ఈ చట్టం ద్వారా, చాలా చిన్న సమస్య ఏమీ కాదు, చాలా పెద్ద సమస్యని మనం ఈ చట్టం ద్వారా పరిష్కరిస్తున్నాం. దీన్ని మాట్లాడబోయే ముందు ఒక 2 అంశాలు మీ ముందు ఉంచుతాం. ఈ రోజున భూములకు సంబంధించి బేసిక్ ప్రిన్సిపల్స్ మనం ఏం పాటిస్తున్నామో రాబోయే 2 ఏళ్లలో భారతదేశం ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటుంది. ప్లానింగ్ కమిషన్, అదేవిధంగా ఇటీవలనే డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్స్ వాళ్ళు భారత పార్లమెంట్కి ఒక నివేదిక ఇచ్చారు. భూములకు సంబంధించి భారతదేశం ఏం చేయాలనుకుంటుంది, ఏం సాధించాలని. ఈ రెండింటిని ప్రస్తావించిన తర్వాత నేను మళ్ళీ టైటిల్ గ్యారంటీకి వెళ్తాం. ఈ రోజున
భూమి ఎవరిది అంటే ఎవరి చేతిలో ఎక్కువ కాగితాలు ఉంటే వాళ్ళది భూమి. అలాంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్ని రికార్డుల పేర్లు ఎక్కువ ఉంటే మనం రేపొద్దున భూమి నాది కాదని ఎవడంటే కోర్టులో కొట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి we live in a system called presumptive land records. అంటే ఇంతకుముందు పెద్దలు ప్రస్తావన చేశారు, ఏ రికార్డు ఫైనల్ రికార్డు కాదు. నా పేరు అడంగల్లో ఉంది, నా పేరు 1B ఉంది, నా పేరు RSR లో ఉంది, నా చేతిలో పాస్బుక్ ఉంది. మీరు రాసే 30-40 భూమి రికార్డులు అన్నింటిలో సునీల్ కుమార్ పట్టదారికి పేరున్నాడు. రేపు పొద్దున ఎవరు అనిల్ అని వస్తాడు, అవన్నీ కరెక్టే కానీ నా దగ్గర ఇంకో 4 వేరే కాగితాలు ఉన్నాయి, అసలు ఆయన టైటిల్ ఆయన కానీ కోర్టులో కొట్లాడితే రేపు పొద్దున కోర్టు నాది కాదని భావిస్తే ఆ రికార్డులు కొట్టేస్తారు. వీళ్ళు ఉన్నంత మాత్రాన ఓనర్ అని చెప్పడానికి లేదు. ఒకటి. రెండోది, ఇన్ని శాఖలు భూమికి రికార్డులు నిర్వహిస్తాయి కానీ ఏ శాఖ కూడా ఆ రికార్డుకు గ్యారంటీ ఇవ్వదు. ఎందుకంటే మనం ఇప్పటిదాకా తయారు చేసుకున్న రికార్డులన్నీ కూడా కేవలం ఒకే ఒక్క అవసరం కోసం చేసుకున్నాం. ఎవరి నుంచి ఎంత పన్ను వసూలు చేయాలో నిర్ధారణ చేసుకోవడానికి తయారైన రికార్డులన్నీ కూడా. ఆ తర్వాత 6వ చట్టం వచ్చినాక ఇంకొక పర్పస్ దానికి పెట్టాం. పన్ను వసూలు మాత్రమే కాకుండా ఎవరైతే భూమి ఉంటున్నారో వాళ్ళ దగ్గర ఒక కాగితాన్ని కనుక మనం సృష్టిస్తే ఆయన పోయి బ్యాంకులో రుణం తెచ్చుకుంటాడు, లేకపోతే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తెచ్చుకోవడానికి మాటికి వచ్చే రెవెన్యూ కూడా ఆయన చేతిలో కాగితం పెట్టాను తప్ప పెద్దలు అజయ్ కల్లం గారు అన్నట్టుగా ఎవరిని యజమానం చేస్తానికి ఎప్పుడు కాగితాలు రాయలేదు. ఇప్పటిదాకా నన్ను యజమానం చేస్తానికో ఇంకెవరిని యజమానం చేస్తానికి ప్రభుత్వం ఎప్పుడు ఏ కాగితం రాయలేదు. అది ఒక సమస్య అయితే. రెండోది, ఈ రోజు నేను ఈ హోటల్కి రావాలి, ఇక్కడ మీటింగ్ ఉందని నన్ను ఇన్వైట్ చేశారు. ఎవరిని అడగకుండా హైదరాబాద్లో తార్నాకాలో నా ఆఫీస్లో కారు ఎక్కితే ఇక్కడికి నేను వచ్చి చేరుకున్నా. ఆ హోటల్ ముందు కారు దిగిన, బయట బోర్డు కనపడింది, లోపలికి వచ్చేసా. ఇప్పుడు నేను తాడేపల్లి ఈ గ్రామం సర్వే నెంబర్ 3 అని చెప్తా. మనం అందరం పోదాం మన రికార్డు పట్టుకొని. మీరు ఒకటి చూపిస్తారు, సార్ ఇది సర్వే నెంబర్ అంటారు, ఇంకోటి చెప్తాడు, సర్వేర్ ఒకటి చెప్తారు. సార్ పెద్దలు డైరెక్టర్ ఉన్నారు, దాని కమిషనరే ఉన్నారు, సర్వే సెటిల్మెంట్ శాఖ కమిషనర్ గారు పోతే సునీల్ ఇది కాదు, దాని సర్వే స్టోన్ అక్కడ ఉంది, కొలుసుకొని వస్తే ఈ నెంబర్ కాదు పక్క నెంబర్ అంటాడు. ఇది మరి వేర్ ఇస్ అ యూనిక్ ఐడెంటిటీ టు ఎనీ పర్సన్? సునీల్ అంటే నేను ఒక్కనే ఉంటాను, నా పేరు, నా డిగ్రీనో, మా నాన్న పేరు, మా అమ్మ పేరు చెప్తే, మా ఊరి పేరు చెప్తే నేను తప్ప ప్రపంచంలో ఇంకొకడు ఉన్నాడు. మరి ల్యాండ్కి యూనిక్ ఐడెంటిటీ ఉందా? పలానా సర్వే నెంబరు, పలానా ప్లాట్ నెంబరు అంటే ఇదే సర్వే నెంబరు అంటే స్పష్టత లేదు, హద్దులకి స్పష్టత లేని ఒక వ్యవస్థలో మనం బ్రతుకుతున్నాం. దాంతో పాటుగా ఏ సమస్య వస్తే భూమికి సంబంధించి ఎక్కడికి పోవాలనే ఏ చట్టం మన స్పష్టంగా చెప్తుందా? నా కడుపు నొప్పి వస్తే ఈ డాక్టర్ దగ్గరికి పోవాలి, నాకు అంటే పలానా ఆర్థోపెడిషన్ దగ్గరికి పోవాలి, నా గుండె ట్రబుల్ ఉందంటే పలానా కార్డియాలజిస్ట్ దగ్గరికి పోవాలి, వస్తే నేను తహసీల్దార్ దగ్గరికి పోవాలా, కలెక్టర్ దగ్గరికి పోవాలా, సీఎం గారి దగ్గరికి పోవాలా, ఎమ్మెల్యే మంత్రి దగ్గరికి పోవాలా? ఎక్కడ క్లారిటీ ఉంది? ఎక్కడా లేదు. మీరు చూడండి, ఇన్ని చట్టాలు ఉన్నాయి, 164 యాక్ట్స్ అండ్ రూల్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఏ చట్టంలో ఏ సమస్య వస్తే ఎవరి దగ్గరికి పోవాలి, ఎట్లా పోవాలి, కాగితం ఏ విధంగా ఉండాలి, ఎంత ఫీజు కట్టాలి, ఎన్నేళ్ళ పరిష్కారం అవుతుంది అనే ఒక క్లారిటీ కూడా మన దేశంలో లేదు. చట్టాలలో క్లారిటీ లేదు, ఎక్కడికి పోవాలో క్లారిటీ లేదు. ఇక్కడి నుంచి ఇది ఉండటం వల్ల ఎక్కడికి పోదో మనం మాట్లాడదాం, కానీ ఇట్లా ఉండటం వల్ల కొన్ని నంబర్లు మీకు చెప్తాం, మీరే ఆలోచించండి మనం ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నామో. 4 ఏళ్ల క్రితం దక్షిణ ఒక స్వచ్ఛంద సంస్థ మొట్టమొదటిసారిగా భారతదేశంలో అన్ని జిల్లాలలో కోర్టులు, సివిల్ కోర్టులు, క్రిమినల్ కోర్టులో ఉన్న కేసుల మీద అధ్యయనం చేస్తూ ఒక నివేదిక తీసుకొచ్చింది. ఆ నివేదిక రిపోర్టుని ఇండియా టుడే పబ్లిష్ చేసింది. ఆ ఇండియా టుడే మ్యాగజైన్ ఎందుకు బాగా గుర్తుంటుందంటే, మన భారతదేశ ప్రధాన న్యాయమూర్తి గారు కన్నీళ్లు పెట్టుకున్న ఫోటోగ్రాఫ్ దానికి కవర్ పేజ్. దాంట్లో స్టాటిస్టిక్స్ అన్ని ఉన్నాయి. ఒక స్టాటిస్టిక్స్ ఏంటంటే, భారతదేశంలో సివిల్ కోర్టులో పెండింగ్ ఉన్న కేసులలో 66% కేసులు ల్యాండ్ కేసులే, ఆంధ్రప్రదేశ్తో సహా. ఇది ఇక్కడితో ఆగల. ఎవరు ఈ కేసులు కొట్లాడుతుంది అని ఒకసారి మనం చూస్తే, ₹1,00,000 సంవత్సర ఆదాయం కంటే తక్కువ ఉన్న వాళ్ళే 53% ఉన్నారు దాంట్లో కొట్లాడుతున్న వాళ్ళు. ఇక సంవత్సర ఆదాయం 3 లక్షల రూపాయల లోపల ఉన్న వాళ్ళే 93% ఉన్నారు. అంటే పేదోళ్ళు పోయి కోర్టులలో కొట్లాడుకుంటున్నారు. ఇంకా అంతకంటే దౌర్భాగ్యం ఏంటంటే, ఈ కోర్టులో కొట్లాడుకుంటున్న వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు? కోర్టు ఫీజులు, లాయర్ ఫీజులు కాసేపు పక్కన పెడితే, కేవలం కోర్టు వాయిదాలకి హాజరు కావడానికి అయ్యే ఖర్చు, దారి ఖర్చు, తిండి ఖర్చు లెక్కేస్తే సివిల్ కేసెస్ లో ఉన్న లిటిగెంట్స్ సంవత్సరానికి పెట్టే ఖర్చు 27,000 కోట్ల రూపాయలు. భారతదేశంలో 27,000 కోట్ల రూపాయలు నా భూమి సమస్యను తీర్చుకోవడానికి నేను దారి ఖర్చుల కింద, తిండి ఖర్చుల కింద పెట్టుకున్న ఖర్చు డబ్బులు. మరి మిగతాన్ని లెక్కేస్తే కోర్టు ఖర్చు, లాయర్ల ఫీజు ఖర్చు లెక్కేస్తే ఎన్ని వేల కోట్లు అయి ఉండాలి?
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారము 14% హత్యలు ఈ దేశంలో కారణం భూమి తగాదాలు. దాదాపుగా 60% నేరాలకి కారణం భూమి తగాదాలు క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్క. ఇక మన పెట్టుబడుల విషయానికి వస్తే పెద్దలు అజయ్ కల్లం గారు మాట్లాడుతూ చెప్పారు, పెట్టుబడి పెట్టోడు కూడా భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకంటే లిటిగేషన్ ఉంది కాబట్టి. అట్లా మనం భారతదేశంలో 1.3% జీడిపిని కోల్పోతున్నాం మన రికార్డ్స్ బాగా లేకపోవటం వల్ల, మన హక్కులకి భద్రత లేకపోవటం వల్ల. మరి ఇవన్నీ తీరాలంటే ఏం చేయాలి అంటే పెద్దలు వాళ్ళు ఏం జరగబోతో చెప్తున్నారు. కొన్ని మైల్ స్టోన్స్ చెప్తాను. ఇంక 2 ఏళ్లలో కేంద్రం ఏం చేయాలనుకుంటుంది. ఒకటి, భారతదేశంలో ప్రతి భూకమతానికి ఒక యూనిక్ పార్సల్ ఐడెంటిఫికేషన్ ఇవ్వాలి. ఇట్ ఈస్ కాల్డ్ యుఎల్ పిన్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మొదలై చేస్తున్న కార్యక్రమం అదే. ఎక్కడ జరగకున్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొదలైంది. ప్రతి భూకమతానికి ఒక ప్రత్యేకమైన నంబర్ వస్తుంది. వ్యవసాయ భూమి అయితే యుఎల్ పిన్, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఇంకా స్వామిత్వ ప్రాజెక్ట్ కింద ప్రాపర్టీ కార్డు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. అంటే ప్రతి ల్యాండ్ కి ఒక ఐడెంటిటీ వచ్చేస్తుంది. మనం పేరు పెడతాం, ఇగో ఇది భూమి, దాని హద్దులు ఇవి, దాని ఎక్స్టెంట్ ఇంత అనేది దాంతో తేలిపోతుంది. ఇక రెండోది, ఈ యూనిక్ నెంబర్ ఇవ్వడంతో పాటుగా ఈ భూమికి సంబంధించిన సమగ్ర చరిత్ర అన్ని వివరాలు ఒకే చోట ఉంటాయి. సింగిల్ ప్లాట్ఫామ్ మీద మనం ఆన్లైన్ రికార్డు చేస్తున్న కార్యక్రమం అదే. అన్ని శాఖల దగ్గర ఉన్న సమాచారాన్ని ఒక చోట తెలుస్తున్నాం. లేకపోతే ల్యాండ్కి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఒక సమాచారం ఉంటుంది, సర్వే సెటిల్మెంట్ దగ్గర ఇంకో సమాచారం ఉంటుంది, ఎండోన్మెంట్ వాళ్ళ దగ్గర ఒక లెక్క ఉంటుంది, వక్ఫ్ వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది, ఫారెస్ట్ వాళ్ళ దగ్గర ఇంకొకటి ఉంటుంది, లోకల్ బాడీస్ దగ్గర మళ్ళీ ఒకటి ఉంటుంది. ఏ రికార్డుకి లంకే కుదరదు. వాళ్ళ దగ్గర వేరే ఉంటుంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర వేరే ఉంటుంది. ఇప్పుడు అవన్నీ ఉండవు. అన్ని రికార్డులు ఒకే చోటకు వస్తాయి, ఒకే చోట మనకు కనపడతాయి. అంత మాత్రమే కాదు, పెద్దలు చెప్పినట్టుగా ఆ రికార్డు ఫీల్డ్కి అద్దం పట్టేలాగా ఉంటుంది. మిర్రర్ జరిగిపోతుంది. ఏ మార్పు జరిగినా వెంటనే వచ్చేస్తుంది. మిర్రర్ ప్రిన్సిపల్ సాధించాలనుకుంటున్నారు. కంప్యూటరైజేషన్ జరగాలి, మిర్రర్ ప్రిన్సిపల్ సాధించాలి. దీనికోసం 2 పథకాలు మన కేంద్రం పెట్టుకుంది. మొదట్లో 2004లో ఒక కేంద్ర పథకం ఉండేది, NLRMP, నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ పేరుతోటి. దాన్ని ఇటీవల కాలంలో కొంత మార్పు చేర్పులు చేసి DILRMP పథకంగా అమలు చేస్తున్నాం. డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ పేరుతోటి ఇప్పుడు నేను చెప్పినవన్నీ సాధించడానికి ఒక లక్ష్యం పెట్టుకున్నాం. ఇవన్నీ సాధిస్తూ ఇప్పుడున్న మన డీడ్స్ రిజిస్ట్రేషన్ సిస్టాన్ని తొలగించి టైటిల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థకు పోవాలంటున్నాం. తేడా అర్థం కావాలంటే మనకు జోక్ గుర్తుంటుంది. లాయర్లందరూ చాలాసార్లు మాట్లాడుకుని ఉంటాం కూడా. హైదరాబాద్లో చార్మినార్ నేను నమ్మొచ్చు, మీరు కొనుక్కోవచ్చు, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది. ఎందుకు? సబ్ రిజిస్ట్రార్కి నువ్వేమవుతున్నావు, వాడికి ఏం పట్టింపు ఉంటుంది? డబ్బులు కట్టినవా లేదా, స్టాంప్ డ్యూటీ కట్టినవా, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టినవా? కావాలంటే ఇప్పుడు ఆధార్ కార్డు అడుగుతారు, ఇంకా ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేస్తారు, రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అంటే ఏంటి, మనం కాగితాలను రిజిస్టర్ చేస్తున్నాం కానీ కాగితాల్లో ఉన్న హక్కులను మనం రిజిస్ట్రేషన్ చేయట్లేదు. హక్కులను ఎవరు వెరిఫై కూడా చేయట్లేదు. కానీ రాబోయే రోజులలో ఇది తొలగించేసి రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడే హక్కులని వెరిఫై చేసి హక్కుల రిజిస్ట్రేషన్ చేయాలి అని అనుకుంటున్నాం. కొత్త సిస్టమ్ ద్వారా ఈ మార్పు రాబోతుంది. అంతేకాదు, ఏ భూమినైనా ఎక్కడి నుంచినైనా రిజిస్ట్రేషన్ తీసుకొచ్చే వ్యవస్థ. జమ్మూ కాశ్మీర్లో ఉన్న భూమిని కూడా వాళ్ళు తాడేపల్లిలో ఈ హోటల్లో కూర్చొని కొనుక్కొని అమ్ముకొని చేసుకునే అవకాశం కల్పించాలి అనేది. దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న భూమి రికార్డులు తెలుగులో కనబడతాయి. కర్ణాటకలో ఉన్నాయని ఈ భూమి రికార్డు చదువుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు అవకాశం ఉంటుందా? ఏముండదు. కానీ రాబోయే సిస్టంలో ఏ రాష్ట్రంలో ఉన్న భూమి రికార్డు వాళ్ళు ఎంటర్ చేయగానే 16 భాష మారిపోతుంది. ఏ రాష్ట్రం రికార్డు అయినా మనం ఎక్కడైనా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ సాధించిన తర్వాత లాస్ట్ స్టెప్ ఏంటంటే ఆ రికార్డుకి గవర్నమెంటే గ్యారంటీ ఇస్తాను. ఈ రోజు నేను ఒక కారు కొనుక్కున్నా, లేదా ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటా, లేదా బైక్ కొనుక్కున్నా, నా తప్పు ఉన్నానో అవతలోడు తప్పు వల్లనో నా కార్కి యాక్సిడెంట్ అయిందో, నా బైక్కి యాక్సిడెంట్ అయింది, ఓ 1,00,000 రూపాయలు పెట్టి బైక్ కొనుక్కున్నా, ఓ 20 లక్షలు పెట్టి కారు కొనుక్కున్నా, అప్పుడు ఏమవుతుంది? యాక్సిడెంట్ అయితే ఎవరు తప్పున్నా సరే ఎంతో కొంత నాకు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. అట్లీస్ట్ నా కారు అన్న ఉంటుంది, కారు వల్ల నష్టం జరిగితే డబ్బులు అని వస్తాయి. మరి నేను జీవితకాలం ఎర్నింగ్స్ పెట్టుకొని నా రిటైర్మెంట్ దశలో పోయి ఓ 20 లక్షలు 30 లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొనుక్కున్న తర్వాత తెలుస్తుంది డబుల్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. లేదు కొనుక్కుడు పెద్దలు అజయ్ జైన్ గారు చెప్పారు, సిద్ధార్థ్ జైన్ గారు చెప్పారు, అది ఏదో అసైన్ ల్యాండ్ అట్ట, అప్పుడు తెలుస్తుంది. లేదా అది శీకం ల్యాండ్ అని చెప్పి మాకు నోటీస్ వస్తుంది, ఏదో చుక్కల భూములు ఉందని చెప్తారు కొన్న తర్వాత. మరి అప్పుడు ఏమైతుంది? నాకు నా సర్వస్వం దారపోసి కొనుక్కున్న ఆస్తి కాస్త బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది, డబ్బులు రావు, భూమి మిగలదు. ఇప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చి ఏమంటది? బాబు, నువ్వు గనక భూములు కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ కనుక అయిపోతే నీ రికార్డుకి నేనే గ్యారంటీ ఉంటా. ఒకవేళ ఏమన్నా టైటిల్కి ఇబ్బంది అయ్యి నష్టపోవాల్సిన పరిస్థితి వస్తే నేను ఇన్సూరెన్స్ డబ్బులు ఇస్తా అని చెప్తున్నారు. మరి మనకేం నష్టం వస్తుంది?
గవర్నమెంట్ నీ హక్కుకి నేను గ్యారంటీగా నిలబడతాను, నీకు నష్టం జరిగితే నేను ఇన్సూరెన్స్ డబ్బులు కట్టిస్తాను అన్నప్పుడు అసలు రాష్ట్రం మొత్తం పండగ చేసుకోవాల్సిన ఈ చట్టం అపోహలు వస్తున్నాయి, అనుమానాలు వస్తున్నాయి, ఇది నల్ల చట్టము, ఇది ఇంకేదో అనుకున్నప్పుడు కొంత అంటే భూమి హక్కుల మీద పనిచేసేవాడిగా ఇబ్బంది అనిపిస్తుంది. తర్వాత ఒక్కసారి లోతుగా ఆలోచించి కూడా అది కూడా చూడాలి, ఎందుకు వస్తుంది, మరి ఇంత మంచి చట్టం కదా, ఇంత మంచి చట్టాన్ని తీసుకొస్తున్నప్పుడు ఎందుకు జరుగుతుందంటే ఇప్పటిదాకా లేని చట్టం. భారతదేశంలో ఇట్లాంటి ప్రయత్నం ఇప్పటిదాకా జరగలే. ఎప్పుడు మొదలు పెట్టినాం? 89లో రిపోర్ట్ వచ్చింది. 2004లో ఎన్ఆర్ఎల్ఎంపి పథకాన్ని రూపొందించుకున్నాం. ఆ తర్వాత మొట్టమొదటి మోడల్ చట్టం 2009లో తయారు చేసుకున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే చట్టం చేసిందో అదొక ముసాయిదా రూపకంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించింది 2009లో. 2011లో ఒక ముసాయిదా చట్టం వచ్చింది, 2015లో ఒకటి వచ్చింది. తర్వాత ఒక రోడ్ మ్యాప్ కూడా వచ్చింది. ఈ టైటిల్ గ్యారంటీని సాధించడం కోసం ఏమేం పనులు చేయాలి, ఎట్లా చేయాలి, ఏం చేస్తే మనం ఆ దశకు చేరుకోగలుగుతామని ఒక రోడ్ మ్యాప్ తయారైంది. దానికి అనుకూలంగా మళ్ళొక కొత్త మోడల్ చట్టం ఇటీవల వచ్చింది. చాలా రాష్ట్రాలని అడిగితే కూడా ప్రయత్నాలైతే జరిగినాయి, కానీ ఈ దశ వరకు వచ్చిన రాష్ట్రం ఏదన్నా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్. ఒకటి, చట్టం చేసుకున్నారు. రెండు, ఆ చట్టం అమలు కావాలంటే అన్నిటికంటే కీలకం భూముల సర్వే. భూమి సర్వే చేయకుండా టైటిల్ గ్యారెంటీ సాధ్యమే కాదు, ల్యాండ్ టైటిలింగ్ సాధ్యం కాదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ భూముల్ని, వ్యవసాయేతర భూముల సర్వే చేస్తుంది. కాబట్టి ఈ చట్టాన్ని మనం గనక అమలు చేసుకుంటే రాబోయే రోజుల్లో నేను ఇంతకుముందు చెప్పిన సమస్యలు ఏవైతే ఉన్నాయో, సివిల్ కేసెస్ కావచ్చు, క్రిమినల్ కేసెస్ కావచ్చు, ఆర్థికంగా నష్టం కావచ్చు, ఇవన్నిటినీ ఓవర్కమ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మరి ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి అంటే, నేను ఇప్పుడు పెద్దలు ఇద్దరు కూర్చున్నారు కాబట్టి మీకు అందరికీ మళ్ళీ అందరి సమక్షంలో రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ ఈ చట్టాన్ని అందరికి చెప్పండి, ఈ చట్టాన్ని ఇంటింటికి చెప్పండి, ప్రతి రైతుకు చెప్పండి. ఈ చట్టం ద్వారా ఏం జరగబోతుంది, వాళ్ళ ఇంటికి ఏం మేలు చేయబోతుంది కనుక ఒక్కసారి రైతుకు అర్థమైతే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదు. రైతులే చెప్తారు, మీ చట్టాన్ని మీరు తొందరగా అమలు చేయండి అని చెప్పి రైతులు అడుగుతారు. ఇక ఇంకొక అనుమానం ఎందుకు వస్తుందంటే, ఐ షుడ్ స్పీక్ లైక్ ఎ లాయర్. ఐఎమ్ ఎ ట్రైన్డ్ లాయర్. 20 years గా లాయర్గా ఆర్గ్యూ చేసినప్పుడు లీగల్ కమ్యూనిటీలో రెండు అనుమానాలు ఉన్నాయి. ఒకటి, ఈ కేసులు ఒక్కసారి పెరిగిపోతాయి కదా, టైటిల్ చట్టం రాగానే విపరీతంగా కేసులు పెరుగుతాయి, సమస్యలు చాలా ఉంటాయి కాబట్టి ప్రతి వాళ్ళు ఈ కేసులు ఇంకొక మాట కూడా చెప్పాలి, ROR చట్టం కింద మనం 1Bలో ఎంటర్ చేయించుకోనో, పాస్బుక్ తెచ్చుకోకపోయినా రికార్డులో కనుక ఇబ్బందులు ఉంటే 20 ఏళ్ల తర్వాత గుర్తొచ్చి కూడా సార్ కనుక కలెక్టర్గా ఉండుంటే, జేసీగా ఉన్నప్పుడు సార్ నా రికార్డులో 20 ఏళ్ల కింద తప్పు జరిగింది, కరెక్షన్ చేయండి అని పిటిషన్ చేస్తానికి స్కోప్ ఉండేది. కానీ ఈ రోజున ఈ టైటిల్ గ్యారంటీ చట్టం వచ్చిన తర్వాత ఒక కాల పరిమితి ఉంది. ఇంత కాలం తర్వాత మీరు మళ్ళీ దీన్ని ఛాలెంజ్ చేయడానికి వీలు లేదు అన్నారు. ఇది ఒకటి సందేహాలకు, భయాలకు దారితీస్తుంది. కేసులు ఎక్కడికి వెళ్ళి వాదించాలి, ఎలాంటి కోర్టులు పెట్టబోతున్నారు, ఎలాంటి అథారిటీ ఉండబోతుంది, అందులో ఎవరు ఉండబోతున్నారు అనే ఒక అనుమానం వల్ల కూడా కొన్ని భయాలు పెరుగుతున్నాయి లీగల్ కమ్యూనిటీలో. మూడోది ఏంటంటే, కేసుల కాల పరిమితి, ఎంత కాలంలో పరిష్కారం అవుతాయి, లాయర్లకు ఏమైనా కేసులు ఏమైనా తగ్గిపోతాయని ఒక అనుమానం కూడా ఉండొచ్చు. అందరూ ఆ మాట ఓపెన్ గా మాట్లాడకపోయినా నేను ఆ మాట తీసుకొని కూడా చెప్పాలి. ఒక్కసారి టైటిల్ గ్యారంటీ అమల్లోకి వచ్చిన దేశాల సంఖ్య మనం చూస్తే దాదాపు 90 దేశాలలో ఈ టైటిల్ గ్యారంటీ చట్టం రకరకాల రూపాలలో అమల్లో ఉంది. అక్కడ అందరికీ లాయర్లకి పని ఎక్కువ పెరిగిపోయింది. దే చార్జ్ మోర్ ఫీ దాన్ అని బిఫోర్. ఎందుకు ఈసారి ఇంకా కొంచెం ఎక్కువ పని ఎందుకు పెరుగుతుందంటే అది కేర్ఫుల్ గా ఎగ్జామిన్ చేసుకోవాలి కాబట్టి. ఒక్కటే సమస్య ఎక్కడ వస్తుందంటే, వీ హ్యావ్ టు ట్యూన్ అవర్ సెల్స్. వీ నౌ గాట్ ట్యూన్ టు ROR Act. We now got tuned to appear before civil courts fighting civil litigation for some time. But now we have to get ourselves tuned to a new act. We need to get ourselves tuned to have a different kind of knowledge. భూమి చట్టాల మీద ఇంకొక రకమైన అంటే కొత్తగా మళ్ళీ నేర్చుకొని కొత్తగా స్కిల్స్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి కొన్ని సందేహాలు ఉన్నాయి. సిద్ధార్థ్ జైన్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఆయన అన్ని పేర్లు చదివారు లిస్ట్లో, ఒక 20-30 పేర్లు చదివి వీళ్ళందరూ ఎవరు అంటే, వాళ్ళందరూ దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా లాయర్లే ఈ దేశాన్ని నిలబెట్టారు. వీఆర్ ఆల్ సోషల్ ఇంజనీర్స్. దేశానికి మంచి జరుగుతుంది అంటే, ప్రజలకు మంచి జరుగుతుందంటే, మంచి జరగడం కోసం కొట్లాటంలో మేమే ముందుంటాం, మంచి జరిగేలాగా చూడటం కూడా మేమే. రోజున ఆంధ్రప్రదేశ్ కూడా లాయర్సే చట్టానికి ఛాంపియన్స్ కావాలి.
ఈ చట్టం యొక్క ఫలితాలన్నీ ప్రజలకు తీసుకెళ్లటంలో కూడా ఉంటుందని ప్రభుత్వానికి చెప్తాం. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఈ రాష్ట్రానికి మెసేజ్ ఇద్దాం. ఇక ముగించే ముందు ఇంకొక రిక్వెస్ట్ కూడా, చట్టం అయితే వచ్చింది, చట్టం అమల్లోకి డేట్ నోటిఫై అయిపోయింది, రూల్స్ రావాల్సి ఉంది. కాబట్టి రూల్స్ తయారు చేసేటప్పుడు, కొత్త వ్యవస్థల్ని రూపొందించేటప్పుడు ఇంతకుముందు కన్సల్ట్ చేసినట్టుగానే విస్తృతంగా అందరి అభిప్రాయాలు తీసుకొని ప్రాసెస్ కూడా సింపుల్గా ఉండేటట్టుగా, ఈ ప్రాసెస్లో మళ్ళీ ఎవరికి నష్టం జరగకుండా కనుక జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ చట్టాన్ని పూర్తిగా అమలు చేయడానికి ఇదే స్పీడ్లో వెళ్తే ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలలో పూర్తి చేయొచ్చు. ఇది పూర్తయిపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే దేశంలో ముందంజలో ఉండడానికి ఇదే ఒక దోహదం చేస్తుంది. వి విల్ బి ఏ నంబర్ 1 స్టేట్ ఇన్ ద కంట్రీ ఇఫ్ యూ ఇంప్లిమెంట్ దిస్ లా ఇన్ ఇట్స్ ట్రూ స్పిరిట్. ఇక ఇంకొక మాట నేను చెప్పకుండా ఉండలేను. రైతుల కష్టాలు చూస్తే భూమి ఉండి కూడా కాగితం సరిగా లేక, కాగితం ఉన్న రికార్డు సరిగా లేదనో, పాస్బుక్ లేదనో, ఒక్కసారి గ్రామాలకు వెళ్ళి చూడండి. కొన్ని వందల వేల జీవితాలు నాశనం అయిపోయినాయి. ఒక క్రిమినల్ కేసు ఉందంటే ఒక వ్యక్తికి ఇబ్బంది, కానీ ఒక కుటుంబం నుంచి భూమి పోయింది అంటే ఒక తరాలుగా నాశనం అయిపోతాయి. ఒక కేసు మేము ముందుంచి ముగిస్తా. నా మొదటి కేసు నల్సార్ నుంచి బయటికి రాగానే పారాలీగల్ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ కేసు ఆదిలాబాద్లో, అప్పటి మంత్రి జయరాం రమేష్ గారు టూర్లో ఉన్నారు. ఆ గ్రామానికి పోయినప్పుడు ఒక ట్రైబల్ ఉమెన్ వచ్చి ఒక మాట చెప్పుకుంది మంత్రి గారికి. ఏమన్నదంటే, సార్ నేను మండల సమాయక అధ్యక్షురాలనైనా, మహిళా సంఘాలలో ఎస్ఎస్జీలో సభ్యులుగా ఉన్నా, నేను మండల సమాయక అధ్యక్షురాలనైనా, కానీ నా సొంత కేసునే పరిష్కారం లేకపోతే నన్ను కొంతమంది అడుగుతున్నారు, నీ కేసే నువ్వు చేసుకోలేకపోయినా నువ్వు మాకేం చెప్తావు అని అంటున్నాడు. మీ ఏమన్నా చేసి నా భూమి ఇప్పించండి అయ్యా అని అడిగింది. పక్కనే పిఓఐటీడే గారు ఉన్నారు. పిలిచి అడిగి పిటిషన్ తీసుకొని ఆమె దరఖాస్తు రాసిచ్చింది. మా నాన్న టైంలో 18 ఎకరాల భూమి పోయింది, వేరే మనీ లెండర్ చేతిలో ఉంది, ఆ భూమి నాకు ఇప్పించండి అని పిఓ గారు నోటీస్ తీసుకున్నారు, ఆ దరఖాస్తు తీసుకున్నారు. తీసుకొని ఒక చిన్న పని చేశారు. పలానా దరఖాస్తు నాకు వచ్చింది, ఈ కేసు పరిష్కారం అయ్యేంత వరకు మీరు ఆ భూమిని అమ్మటానికి వీలు లేదు అని చెప్పి ఒక నోటీస్ ఇష్యూ చేశాడు. ఆ వెంటనే ఆ అవతల వ్యక్తి హైకోర్టుకు పోయి ఆ ప్రొసీడింగ్స్ మీద స్టే తెచ్చుకున్నారు. ఎందుకంటే అది షెడ్యూల్డ్ ప్రాంతము. ఎందుకు స్టే ఇచ్చారంటే, ఇంతకు మునిపే ఎల్టీఆర్ కేసు అయిపోయింది, అది నాన్ ట్రైబల్కి అనుకూలంగా తీర్పు ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి మళ్ళీ ఆఫీసర్స్ హరాజ్ చేస్తున్నారని కోర్టుకు రిప్రజెంట్ చేసుకుంటే ఫేవరబుల్ ఆర్డర్ వచ్చింది. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూస్తే ఏముంది, ఒక ట్రైబల్ తన భూమి 18 ఎకరాలు కోల్పోయాడు, ఎల్టీఆర్ కేసు అయింది, కింద అథారిటీ ట్రైబల్కి అనుకూలంగా తీర్పు, పైన రివిజనల్ అథారిటీ కూడా అనుకూలంగా ట్రైబల్ అనుకూలంగా తీర్పిచ్చిన తర్వాత హైకోర్టుకు వెళ్తే, తెలంగాణ ప్రాంతం కేసు ఇది, తెలంగాణలో ఎల్టీఆర్ 1963 నుంచి అమల్లోకి వచ్చింది, ఈ ట్రాన్సాక్షన్ 62లో జరిగింది కాబట్టి ఎల్టీఆర్ వర్తించదు, ఈ కేసు ఈ ఆర్డర్లను చెల్లవని కొట్టేశారు. ఇప్పుడు ఆ కేసు మనం పరిష్కారం చేయాలి. మేము దాంట్లో కనిపెట్టిందల్లా ఏంటంటే, అది అసైన్ ల్యాండ్ అని తెలుసుకొని ఇంకొక మార్గంగా పిఓటి చట్టం కింద తహసీల్దార్ దగ్గర 18 ఎకరాలు ఇప్పించినాం. కేసు ఏంటనేది ఇంపార్టెంట్ కాదు. 18 ఎకరాలకి 37 సంవత్సరాలు పట్టింది ఆ గిరిజన మహిళకి తిరిగి తెచ్చుకోవడానికి. అది రాకపోవడానికి కారణం ఏంటంటే రికార్డ్స్ సరిగా లేకపోవటం వల్ల. ఆ 18 ఎకరాలు ఇప్పించిన తర్వాత ఇంటికి పిలిచింది భోజనం పెట్టడానికి. చాలా గుడిసెలో చిన్నపాటి ఇల్లు, భోజనం పెట్టి తిన్న తర్వాత చేయి కడుక్కుంటూ నాకు అన్నది, అయ్యా మా కుటుంబానికి నువ్వే దేవుడు, ఇప్పుడు మాకు తిండి దొరుకుతుంది, 4 అన్నదమ్ములను తలా ఇంత పంచుకొని సంతోషంగా ఉంటున్నాను. 20 ఏళ్ళు కావస్తున్నా నేను ఆ కేసు మర్చిపోలే. ఎందుకంటే ఒక కుటుంబానికి భూమి ఇప్పిస్తే వచ్చే ఆనందం ఎంత ఉంటుందో ఊహించుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి రైతుకు తన భూమి మీద భద్రత వచ్చి, భూమి ఉన్న చేతుల్లోనే కాగితాలు ఉండి సంతోషంగా ఉండగలిగితే వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్సే మనందరికీ నిజమైన ఫీజు అవుతుంది. అలా ఆ దశగా మనం అందరం పనిచేస్తామని, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వివాద రహిత రాష్ట్రంగా తయారు కావాలని, అందులో మనందరి పాత్ర ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మళ్ళొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సునీల్ గారు, సునీల్ కుమార్ గారు సుదీర్ఘమైన వివరణ ఇవ్వటం జరిగింది. ఒక మంచి సబ్జెక్ట్ని ఎన్నుకొని ఇంత విస్తృతంగా బలవంతంగా చర్చకు పెట్టినందుకు ఓపెన్ మైండ్స్ తరఫున నాకు చాలా సంతోషంగా ఉంది. ఓపెన్ మైండ్స్ అధ్యక్షుడిగా ఇటువంటి ప్రజా ప్రయోజనాలు విడి ఉన్న చట్టాన్ని, దీర్ఘకాల సమస్యలకు పరిష్కారాన్ని చూపేటువంటి చట్టాన్ని తీసుకొచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి తీసుకురావటం కూడా ఒక ఆంధ్రుడిగా గర్వపడుతున్నాను. ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను.
ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మీద ఇదివరకే చెప్పాను డిస్కషన్ తర్వాత వక్తలంతా కూడా సవివరంగా వివరణ ఇచ్చారు. చాలా వరకు మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై ఉంటాయి. అపోహలు లేవనే అనుకుంటున్నాను. ఈ చట్టాన్ని అమలు చేయవలసిన బాధ్యత అధికారులది మీద ఎంత బాధ్యత ఉందో అడ్వకేట్స్ లాయర్ మిత్రులుగా మీకు అంతకంటే కూడా ఎక్కువ బాధ్యత ఉంది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఏదైనా జెన్యువైన్ క్వశ్చన్స్ డౌట్స్ ఉంటే వి వెల్కమ్ ఇట్. అక్కడికి పంపిస్తాం లేదా ఎక్కడికి వచ్చినా మాట్లాడొచ్చు. పెద్దలు క్లారిఫికేషన్ ఇస్తారు దానిపైన. పర్టికులర్ సునీల్ కుమార్ గారు. హలో సార్, నమస్కారం. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మా తోటి పెద్ద లాయర్లకి, సీనియర్ లాయర్లకి అందరికీ నమస్కారం జరుపుకుంటాను సార్. ఈ సందర్భంలో ఈ మాట్లాడవచ్చు మాట్లాడకూడదు కానీ మనసు ఉండపట్టట్లేదు. నాకు చాలా బాధాకరంగా ఉంది. విషయం ఏంటంటే పెద్దలు చాలా గొప్పగా ఉందంటున్నారు ఈ చట్టం. వెళ్ళనుకుంటండి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి అన్యాయంలో నేను ఒకడిని ల్యాండ్లో. ఇంకో విషయం నేను అడ్వకేట్గా మాట్లాడలేదు సార్, ఒక రైతుగా మాట్లాడుతున్నా. విషయం ఏంటంటే నా సొంత కేసే. పక్కన వాడు మా నాన్నగారు బతుకున్నంత కాలం అండి జస్ట్ కొలతలు వేస్తే బోర్డరీ గాడ గొడవ పడుతున్నాడు. ఎన్నోసార్లు కేసు పెట్టి కూచిపూడి మాది నేను ఉండేది, హైకోర్టు అడిగి చేస్తాను లాయర్గా. ఎన్నోసార్లు కేసులు పెట్టా. పక్క పొలాల్లో గొట్టలు చిన్న చిన్న గొయ్యలు తీసేసి నా పొలాల్లో ఉన్న నీళ్లు కూడా దోచుకున్నాడని ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే అక్కడ ఉన్న అధికార వర్గం అందరూ కలిసి ఒక్కనే సార్, నేను మా కమ్యూనిటీ ఒకటే మేదరం, మేము ఒక్కనే. నేను మా మిస్సెస్ కూడా లాయరేనండి. నా పేరు కందుకూరి నరసింహారావు, మా మిస్సెస్ పేరు నా 4 శాంతి. ఆ అమ్మాయి విజయవాడ బారు అవన్నీ కూడా ప్రయాణం చేస్తున్నా. నరక యాదం చూపించారు సార్. నడి రోడ్డు మీద నన్ను పిడిచి లాక్కొచ్చి కొట్టారు పబ్లిక్ లో రెండు రోడ్డు మీద కొట్టారు. ఎందుకంటున్నానంటే ల్యాండ్ గురించి వచ్చింది కాబట్టి సెంట్లు తేడా వచ్చేసి భూసరే పెట్టారు జగన్ గారు, మోహన్ రెడ్డి గారు వెల్లలు కొట్టి. ఎంతవరకు న్యాయం జరిగిద్దండి నాకు? చూస్తే పక్కవాడి తగ్గిందంట. మరి చూడండి, వాడు ఆక్రమించాడు నా స్థలంలో పద్దేయడం ఏమంటా నరక యాతన పెడుతున్నారు సార్ నన్ను. మీ చట్టాలు ఓకే సార్, వెల్ అండ్ గుడ్, గొప్ప వాళ్ళే కాదంటలా. మరి నా జరిగిన అన్యాయం ఎవడు పట్టిస్తున్నారండి? ఎవరు పట్టించుకున్నారు? అవనగడ బారోళ్ళు బైకాట్ చేసి రేపు జడ్జిమెంట్ ఉంటే వాళ్ళు ఫేవర్ అవుతుంటే ఏంటి సార్ అంటే తురుగు దండం పెట్టి బైకాట్ ఎందుకు సార్ చేస్తే అర్థం కాదు. బైకాట్ చేయడం ఎందుకండి? బైకాట్లు చేస్తున్నారు, రోడ్ షో చేస్తున్నారు, అడ్వకేట్ కొట్టారని చంపారని. ఎంత అవమానం ఉంది సార్ మాకు. చాలా బాధగా ఉంది సార్. కానీ చెప్పదలసిన విషయం అదే సార్, చెప్పబోతున్నా సార్. పాయింట్ అదే సార్. పాయింట్ ఏంటంటే ఓకే సార్, అదే చెప్తున్నా. ఈ చట్టం గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నా సార్. ఇంత అన్యాయం జరుగుతుంది మాకే. ఒక రైతుగా మాట్లాడుతున్నాను. మరి ఇది ఎంతవరకు మీరు చట్టాన్ని అమలు పరుస్తారు? టైటిల్ ఉన్నారు కదా, టైటిల్ నా పేరు ఉంది, మరి సొమ్ము కూడా సోకూరు దిగుతుంది. ఎంతవరకు న్యాయం జరుగుతుందని మాకు రైతులుగా మాట్లాడుతున్నా. నువ్వు అడ్వకేట్గా మాట్లాడలేదు సార్. నేను అడ్వకేట్ మాట్లాడట్లా, ఒక రైతుగా నష్టపోయిన వ్యక్తిగా మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇక మరి పోస్ట్ మనీ వెళ్తే ఇక మళ్ళీ ఎక్కువ వస్తాయని. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు మీకు ఇచ్చినటువంటి ఈ సమయానికి. హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇప్పుడు ఇందాక నరసింహారావు గారు వేసిన ప్రశ్నకు మన సునీల్ కుమార్ గారు అంటే సార్ ఒక్క నిమిషం అండి. ఈ ప్రశ్న వాళ్ళు ఒక్కరిదే కాదు. ఇప్పుడు ఈ రోజున ఎంతమందికి అయితే భూమి సమస్యలు ఆల్రెడీ ఉన్నాయో, సమస్యలు ఉన్న వాళ్ళందరికీ టైటిల్ గ్యారంటీ ఏం పరిష్కారం చూపుతుంది అనే అనుమానం అందరికీ వస్తుంది. వందల వేల సంఖ్యలో భూ వివాదాలు ఉన్నాయి. కొంతమందికి రోగం ఉందని తెలుసు, కొంతమందికి ఇప్పుడు డయాగ్నోసిస్ చేస్తే రోగం బయటపడుతుంది.
మరి రోగం ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూమికి సంబంధించి 75 రకాల రోగాలు ఉన్నాయి, 75 రకాల భూమి సమస్యలు ఉన్నాయి. దీన్ని మనం అర్థం చేసుకోవాల్సింది 2 విధాలుగా. ఒకటి, ఈ అంశాలకు రాకముందు ఈ రోజున ఇప్పుడున్న భూమి రికార్డుల వ్యవస్థ, ప్రిజంప్టివ్ రికార్డు వ్యవస్థ, ఈ గందరగోళాలను ఇట్లాగే కొనసాగిద్దామా, లేదా రికార్డుకి పూర్తిగా స్పష్టత ఇచ్చి, హద్దులకి పూర్తిగా స్పష్టత ఇచ్చి, ఇగో ఈ కాగితం నీ జేబులో ఉంటే, ఈ కాగితం నీ చేతిలో ఉంటే ఇక నువ్వే భూ యజమాని అని చెప్పే వ్యవస్థ కావాలా వద్దా అనే ఒక నిర్ణయానికి మనం అందరం రావాలి. మిగతా చర్చ అంతా సెకండరీ. ప్రిజంప్టివ్ రికార్డు కావాలా, గ్యారంటీ టైటిల్ కావాలా, టైటిల్ రిజిస్ట్రేషన్ కావాలా, డీడ్స్ రిజిస్ట్రేషన్ కొనసాగాలా, ప్రభుత్వం మీ హక్కులకి గ్యారంటీ ఇవ్వాలా వద్దా, భూ యజమానికి నష్టం జరిగితే ఇన్సూరెన్స్ డబ్బులు కావాలా వద్దా, ఈ చర్చ ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు రెండో అంశానికి పోదాం. వివాదాలు ఉన్న వల్ల ఏమైతాయి? ఇప్పటికి ఆల్రెడీ వివాదం ఉన్న వాళ్ళే కావచ్చు, లేదా ఇప్పుడు మళ్ళీ సర్వే చేస్తే బయటకు వచ్చే వివాదాలు అన్నీ కూడా ఇవి టైటిల్ రిజిస్టర్లకు పోవు. ఒకసారి కొత్త వ్యవస్థ వచ్చినప్పుడు మనం ఏమన్నాం, ఒకటే ఒక రిజిస్టర్ ఉంటుంది అని చెప్పినాం, అదే టైటిల్ రిజిస్టర్. కానీ ఏ భూమి మీద వివాదం ఉన్నా వాటన్నిటిని ప్రత్యేకంగా వేరే రిజిస్టర్లో రాస్తారు. డిస్ప్యూట్స్ రిజిస్టర్ అని ఒకటి సపరేట్ గా మెయింటైన్ చేస్తారు. ఈ డిస్ప్యూట్ తేలిన తర్వాతనే అది టైటిల్ రిజిస్టర్లోకి వస్తుంది. టైటిల్ రిజిస్టర్లో వస్తేనే టైటిల్ గ్యారంటీ వస్తుంది. ఆ డిస్ప్యూట్ ఇప్పుడున్న డిస్ప్యూట్ అయి ఉండొచ్చు, రేపు పొద్దున టైటిల్ రిజిస్టర్లో ఎంటర్ అయిన తర్వాత నాకు గుర్తు రావచ్చు, కాదు మీరు అనిల్ పేరు రాశారు, అది సునీల్ ది భూమి, నాకు ఇప్పుడు అభ్యంతరం ఉంది అని చెప్పి నేను ఇప్పుడైనా కోర్టుకు పోవచ్చు. సో ఈ చట్టం ఏం చేస్తుందంటే కంప్లీట్ డయాగ్నోసిస్ అయిపోతుంది. అంటే మనం రోగం వచ్చినప్పుడు హాస్పిటల్ పోయి చెకప్ చేయించుకోవడం కాదు, ఒకేసారి డయాగ్నోసిస్ మొత్తం అయిపోతుంది. రోగాలు ఉన్న వాళ్ళందరినీ ఒక పక్కన నిలబెడతారు, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరూ ఇంకో పక్కన ఉంటారు. ఆ సపరేట్ గా చేయటం మాత్రమే కాదు, ఈ రోగం ఉన్న వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఇస్తూ మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే కొంతకాలం పోయేసరికి దాదాపుగా 90-95% టైటిల్స్ అన్ని క్లియర్గా వస్తాయి, సమస్య రాదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఇది ఎంతకాలం పట్టొచ్చు అంటే, మనం బాగా కృషి చేస్తే 2-3 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోవచ్చు. బ్రిటన్ లాంటి దేశానికి దేశం మొత్తం టైటిల్ గ్యారెంటీ అమలు జరగడానికి 150 ఏళ్ళు పట్టింది. మనం 150 ఏళ్ళు ఎందుకు పట్టిందంటే వాళ్ళు ఇంక్రిమెంట్లు చేసుకుంటూ వచ్చారు కాబట్టి. అదే పని మనం 5 ఏళ్ళు కూడా చేయొచ్చు. కానీ ఈ జరిగే క్రమంలో అంటే ఆ స్థాయికి వెళ్లే లోపల బోలెడు సమస్యలు వస్తాయి, బోలెడు తగాదాలు వస్తాయి. వాటన్నిటినీ స్టేట్ అడ్రస్ చేయాల్సిందే. అది మాత్రమే కాదు, పెద్దలు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ దృష్టికి ఇంకొకటి తీసుకొస్తా. డిస్ప్యూట్స్ పెరిగినప్పుడు, వివాదాలు ఇన్ని పెరిగినప్పుడు ప్రతి వాళ్ళు సొంతగా కూడా వాటిని చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, గిరిజనులు ఎవరైతే ఉన్నారో, ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ, వాళ్ళకి సహాయకారిగా ఇంతకు మునుపు ఏదైతే పారాలీగల్ వ్యవస్థ గవర్నమెంట్ లో ఉండేదో, సరే మీరు అది మళ్ళా తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మండలానికి ఒకరో లేదా వీలైతే గ్రామానికి ఒక పర్సన్ కనుక పెడితే ఎవరెవరికైతే భూ సమస్యలు ఉన్నాయో వాళ్ళకి అండగా నిలబడుతూ సమస్య పరిష్కారం అయిన దాకా వాళ్ళ జేబులోకి వెళ్ళి ఖర్చు కాకుండా కనుక చేయగలిగితే మరిన్ని మంచి ఫలితాలు కూడా వస్తాయి. చిన్న సజెషన్, అంతా బాగానే ఉంది కానీ ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం ఏమొస్తుందంటే, మేము కోర్టు అనుకో, ఎవరైనా కోర్టులోకి ఉంటాం, డైరీ అనేది ఒకటి ఉంటుంది, ఈ ఈ కేసు ఉంది, దీన్ని పలానా రోజు వాయిదా పడిందని డైరీలో రాస్తారు. లేదంటే ఆన్లైన్లో, ఇప్పుడు ఆన్లైన్లో కూడా మా కేసు స్టేటస్ తిరుగుతుంటుంది. ఇక్కడ మీ ఆఫీస్ రావాలంటే మిమ్మల్ని కలవలేము, అసలు మేమే కలవలేము, సామాన్యులకు అసలు ఎంట్రీ ఉండదు. దీని గురించి ఆలోచించండి. ఎట్లా మీరు సామాన్యులకు ఎంట్రీ ఇస్తారు? అసలు ఫస్ట్ ఆఫీస్లోకి రానియరు, లోపలికి రిసెప్షన్ కానీ బయటకు ఆ సీసీఎల్ఏలు అయితే రిసెప్షనిస్ట్ లోపలికి కూడా రానియాడు. కోర్టు ఎక్కడుందో చూస్తామంటే కోర్టు కూడా రానియాడు. ఇంత ఘోరంగా ఉంటే ప్రభుత్వాన్ని మీద ప్రజలకు ఏ రకంగా నమ్మకం వస్తుంది? ఫస్ట్ ఇది సాల్వ్ చేయండి. ఒక ఆన్లైన్లో ఒక డైరీ పెట్టి, ఈ డిస్ప్యూట్ ఉంది, దీని కేసు ఇప్పుడు వేసినారు, ఇది పలానా రోజు వాయిదా పడింది, కోర్టులో ఇవన్నీ ఉంటాయి. మాకు ఇక్కడ లోపలికి ఎంట్రీ కూడా వీలు కావడం లేదు. ఎప్పుడైతే నీకు ఎంట్రీ లేదో, ఎంత బాగా చేసినా నువ్వు చట్టము, ఎంట్రీ లేకుంటే వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు వీలైతే మీరు ఇది కూడా, దీని గురించి కూడా ఆలోచిస్తారని నేను చెప్తాను, రిక్వెస్ట్ చేస్తాను. మీరు అడిగిన లేవనెత్తిన సమస్య ఉందో, ఏవైతే ఇప్పుడు ఈ చట్టం కింద రాబోయే అథారిటీస్ ఉంటాయి, అది ట్రిబ్యునల్లా లేకపోతే అథారిటీ ఇంకేదైనా కావచ్చు, అవి అందరికీ అందుబాటులో ఉండాలి. అందరికి పోయేలా కూడా సెకండ్ ఒపీనియన్ ఏది ఉండదు. కానీ మీకు ఇంకొక ఉదాహరణ గుర్తు చేస్తాను అంతే. ఇట్లాంటివి పెట్టినప్పుడు ఏం జరుగుతుంది అంటానికి మీకు ఎంతమందికి అవగాహన ఉందో లేదో, బీహార్ రాష్ట్రంలో జరిగిన ఒక గొప్ప పని. మనం అనుకోము బీహార్ లాంటి రాష్ట్రం కూడా ఇట్లాంటి పని చేస్తుందని, ఎందుకంటే మన బీహార్ అనగానే రకరకాల అభిప్రాయాలు, నోషన్స్ ఉంటాయి కాబట్టి. 2012లో 2 ఇంపార్టెంట్ ల్యాండ్ లాస్ తీసుకొచ్చింది బీహార్ రాష్ట్రం. దిస్ వన్ లెజిస్లేషన్ కాల్డ్
the Bihar Land Disputes Resolution Act of 2012, and there is something called Bihar Land Tribunals Act 2012. ఏం చేశారు వాళ్ళు ఈ రెండు చట్టాల ద్వారా అంటే, ఈ డిస్ప్యూట్ రెజల్యూషన్ యాక్ట్ ద్వారా బీహార్ రాష్ట్రంలో ఏ సమస్య ఉంటే ఎవరి దగ్గరికి పోవాలి, ఎలా పోవాలి, ఎంత కాలంలో పరిష్కారం చేయాలని ఆ చట్టంలో తేల్చారు. ల్యాండ్ ట్రిబ్యునల్ చట్టం కింద జిల్లా స్థాయిలో ఒక ట్రిబ్యునల్, రాష్ట్ర స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. రెవెన్యూ కేసులన్నిటినీ స్ట్రీమ్ లైన్ చేశారు. ఈ చట్టం మీద కూడా, ఈ చట్టం చేయటం వల్ల సివిల్ కోర్టుకున్న అధికారాలు పోతున్నాయి, రకరకాల అనుమానాలు అక్కడ కూడా వచ్చినాయి. అక్కడికి టైటిల్ గ్యారంటీ రాలేదు. ఉన్న కేసులనే స్ట్రీమ్ లైన్ చేసే ప్రయత్నం జరిగింది. దీని మీద ఈ రెండు చట్టాలను ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టు కూడా వెళ్ళటం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళు సుప్రీంకోర్టు మీద ఒక వర్డిక్ట్ ఇచ్చింది. ఆ వర్డిక్ట్ ఏంటంటే, ఒకటి క్లారిఫై చేశారు, ఇదేమి సివిల్ కోర్టు జ్యూరిస్డిక్షన్ అసెప్ట్ చేయట్లని చెప్తూనే, గడిచిన 10-12 ఏళ్ల అనుభవాన్ని కనుక మనం బీహార్లో చూస్తే కొన్ని లక్షల కేసులు స్మూత్ గా తక్కువ టైంలో రిజాల్వ్ అవుతున్నాయి. మళ్ళీ అక్కడ అప్పీర్ అవుతుంది కూడా, అడ్వకేట్స్ అప్పీర్ అవుతున్నారు. కానీ ఎట్లా వెళ్ళాలనేది ఒక నిర్దేశం జరిగింది. దానికి ఒక కాల పరిమితి ఉన్నది కాబట్టి తొందరగా డిస్పోజ్ చేయడానికి అవకాశం ఉంది. ఈ రెండు చట్టాలు బాగున్నాయి కాబట్టి అప్పటి యూపీఏ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి ఒక అడ్వైజరీ పంపారు. బీహార్ రాష్ట్రంలో ఉన్నట్టుగా అన్ని రాష్ట్రాల్లో కూడా ల్యాండ్ ట్రిబ్యునల్ చట్టాన్ని, భూ వివాద పరిష్కార చట్టాన్ని చేయండి అని. దాంతో పాటుగా ఇంతకుముందు పెద్దలకి నేనైతే రిక్వెస్ట్ చేశానో, పారాలీగల్ పథకం అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉండేది. 2014 వరకు 500 మంది పారాలీగల్ ఈ రాష్ట్రంలో పనిచేశారు. ఈ ప్రోగ్రామ్ కూడా దేశమంతా చేయండి అని చెప్పి అప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మనం కనుక అక్కడున్న అనుభవాలని దృష్టిలో పెట్టుకొని, మనకి ఇంతకుముందు స్పెషల్ కోర్ట్స్ ఉండేటివి, టెనెన్సీ ట్రిబ్యునల్ ఉండేది, సీలింగ్ ట్రిబ్యునల్ ఉండేటి, వీటన్నిటిని అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ చట్టం కింద ఉన్న వివాదాల పరిష్కారానికి గనక మనం ఒక మంచి యంత్రాంగం తెచ్చుకోగలిగితే ఇక్కడ ఉన్న చాలా ఆపరేషన్స్ అన్ని కూడా దాని ద్వారా ఆన్సర్ అవుతాయి. అందరికీ నమస్కారం. ఎస్, నా పేరు రవీంద్ర బాబు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వర్క్ చేశాను. ఎంటెక్ స్ట్రక్చర్ చేశాను యాక్చువల్గా. తర్వాత రీసెంట్గా విఆర్ఎస్ చేసి లా కంప్లీట్ చేశాను. ఇప్పుడు మన వాళ్ళు చెప్తున్నారు డిపార్ట్మెంట్, ల్యాండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్. వాళ్ళ పర్పస్ ఏంటి? ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ పెట్టిన డిపార్ట్మెంట్. కానీ ఎప్పుడైతే ల్యాండ్ టైటిల్ యొక్క రికార్డ్స్ని మెయింటైన్ చేయడం వాళ్ళకి ఇవ్వడం ప్రారంభించిందో ప్రభుత్వాలు, అప్పటి నుంచే ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయినాయి. అసలు వీళ్ళకి సర్వేయింగ్ ఏమీ తెలియదు. ట్రాంగులేషన్, గ్రేడియంట్, రైట్ ఆఫ్ వే, బెంచ్ మార్క్ ఏమీ తెలియదు. ఒక సర్వేయర్ ఉంటాడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో, వాడిని ఎత్తున అందరూ ఉంటారు. నేను ఈ మధ్య ఒకదాన్ని చూస్తే విఆర్ఓ ఇచ్చింది తహసీల్దార్ సర్టిఫై చేస్తాడు, యాజ్ ఇట్ ఈజ్ కాపీ పేస్ట్. తహసీల్దార్ ఇచ్చింది ఆర్డీఓ కాపీ పేస్ట్. ఇంకా అక్కడ ఇంకా పైకి చెప్తే ఇంకా బాధ కలుగుతుంది. ఇంకా ఆర్డీఓ ఇచ్చింది కూడా కలెక్టర్ కూడా పెట్టి అటు కర్నూలుకి లోకాయుక్తికి ఇస్తారు. సేమ్ విఆర్ఓ ఇచ్చింది సేమ్ వెళ్తుంది. అసలు ఇది ఎందుకు వచ్చింది దాన్ని ఒక్కరు అడిగింది ఏముండదు. రేపు ఇది కూడా అంతే. అసలు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది మెయింటైన్ చేసినంతకాలం గొంగట్లో చిన్న చందంగానే ఉంటుంది, ఎంట్రుకలు ఏరినట్టే. వాళ్ళు ఏం చేసినా ఇంతే ఉంటుంది. అసలు ఇది మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి. మీకు అసలు ట్రాంగులేషన్ తెలియదు, మెజర్మెంట్స్ తెలియవు. జస్ట్ ఒక సర్వేయర్తో మెయింటైన్ చేసి మీరు చెప్పినట్టు వాడి కింద వాడు పనిచేస్తాడు. అది నేను చెప్పేది. అసలు మనం చూస్తే అసలు మౌంట్ ఎవరెస్ట్ అనే పేరు కూడా ఒక సర్వేయర్ ఆయన పేరే పెట్టారు. అండ్ అంత పవర్ఫుల్ డిపార్ట్మెంట్ సర్వే చేసేవాళ్ళు. ఇంజనీరింగ్ వాళ్ళే చేయాలి ఇది. అది నా సజెషను. ఎప్పుడైతే ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఎలిమినేట్ చేస్తామో అప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే సమస్యలన్నీ ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే, ఊళ్ళల్లో ప్రభుత్వం అంటేనే రెవెన్యూ శాఖ కనపడుతుంది. ప్రభుత్వం అంటే ఊళ్ళో విఆర్ఓ, మండలంలో ఎంఆర్ఓ, జిల్లా లెవెల్లో కలెక్టర్ కనపడతాడు. కాబట్టి మంచి అయినా చెడైనా వాళ్ళని తిట్టాలి. మంచి జరిగితే వాళ్ళు బాగా చేసినట్టు, సమస్యలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ వల్లనే సమస్యలు ఉన్నాయని చెప్తాం. వాటి గురించి నేనేం కామెంట్ చేయను కానీ, బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాళ్ళు కాదు సమస్య. సమస్య ఎక్కడ ఉందంటే మన సిస్టమే సమస్య. మనం ఎలాంటి చట్టాలు పెట్టుకున్నాం, ఎలాంటి రికార్డు వ్యవస్థలు పెట్టుకున్నాం అనేదే సమస్య. ఈ రోజున ఈ చట్టం ద్వారా దేశం మొత్తం, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మొదలైంది, 2 ఏళ్లలో దేశమంతా ఇదే ప్రయత్నం జరుగుతుంది. మనం రికార్డులని, చట్టాలని, వ్యవస్థలని పూర్తిగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, వన్స్ దిస్ యాక్ట్ ఇస్ ఇంప్లిమెంటెడ్,
మోర్ దెన్ 90% ఆఫ్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ షేప్. మొత్తం రీఆర్గనైజే కావాల్సి వస్తుంది. నా పేరు కందా శ్రీనివాస్, స్టాండింగ్ కౌన్సిలర్ ఏపీ. పర్సనల్గా నేను 1.5 ఏకర్ మచిలీపట్నంలో కొనుక్కున్నాను. నాకు 3 years పట్టింది పట్టాదారు ఇష్యూ చేయడం కోసం. జీపీ ఫర్ రెవెన్యూ రికమెండ్ చేశారు, సుభాష్ గారు చెప్పారు. నేను అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ ఉన్నప్పుడు అంటే ఈక్వల్ టు ఎంఆర్ఓ శాలరీ పే స్కేల్ అనమాట మాది. నాకు ఆయన మాట్లాడాడు. సుభాష్ గారు చెప్పారు స్వయంగా మా ఏజీపీ కూడా పనిచేయరా అని, అయినా వెళ్ళలేదు. ఎంఆర్ఓ 3 సంవత్సరాలు పట్టింది. నేను విఆర్ఓ గారికి 10,000 రూపాయలు ఇచ్చుకున్నాను. ఇది ప్రాక్టికల్గా. ఇక్కడ సెక్షన్ 37 ప్రొసీడింగ్ ఆఫ్ ల్యాండ్ టైటిలింగ్ అప్లేట్ ఆఫీసర్ ఏం చెప్తుంది? ది ల్యాండ్ టైటిలింగ్ అప్లేట్ ఆఫీసర్ షల్ నాట్ బి బౌండ్ బై ది ప్రొసీజర్ laid down by the Code of Civil Procedure. Section 38, bar of jurisdiction of civil courts. No civil court shall have jurisdiction to entertain any proceedings in respect of any matter. So, ఒక గవర్నమెంట్లో లా ఆఫీసర్స్గా ఉన్న మాకే ఒక ఎంఆర్ఓతో ఈయన బెంచ్ మీద అన్నారు దేవానంద్ గారు, సుభాష్ నువ్వు జీపీ ఫర్ రెవెన్యూ అని చెప్పకుండా వెళ్ళి పాస్బుక్ ఒకటి తెప్పించుకో అన్నారు దేవానంద్ గారు. ఇది మా ప్రాక్టికల్ జరిగింది. ఒక ఆఫీసర్స్ మేమే ఈ అంటే ఈ బార్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఒక సివిల్ ప్రొసీజర్ కోడ్ అంటే ప్రాక్టికల్గా పదాలు ఎందుకు తీసుకోవాల్సింది అన్నదా భావించకు. నేను ఫేస్ చేశాను కాబట్టి సమస్య. సారీ అన్న. ఈ వచ్చినప్పుడు వీటి నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే ఎలా అనేది ఒక్కటి సార్. వాటిని ఈ ఎంఆర్ఓ క్యాడర్ వాళ్ళే ఇంత ఇబ్బంది పెడుతుంటే ఈ సివిల్ ప్రొసీజర్ కోడే అనే లేదు, జ్యూరిస్డిక్షన్ లేదు అనే పరిస్థితుల్లో వీటి నుంచి ఓవర్కమ్ కావాలంటే ఇంకెక్కువ దీన్ని మీద ఎక్సర్సైజ్ చేసి అట్లయితే కనుక సామాన్యులకి కొంత ఎక్కువగా ఇది ఉంటుంది. ఒక కాల పరిమితి, అప్లికేషన్ పెట్టినాక కొంత కాల పరిమితి, ఈ కాల పరిమితిలోపు ఈ టైటిల్ రిజిస్టర్ చేయకపోతే ఏంటి అనే దాని మీద కాస్త అన్నదా భావించద్దు. మా పేర్లు తీసుకున్నందుకు ప్రాక్టికల్గా నేను ఫేస్ చేసిన సమస్య కాబట్టి థ్యాంక్స్. థ్యాంక్స్ అన్నది సజెషన్ చేస్తే సర్టన్లీ వాట్ ఎవర్ సజెషన్స్ యూ గివ్ వీ విల్ ట్రై టు థింక్ వర్క్ ఆన్ ఇట్. దట్స్ వన్ ఆన్సర్. రెండోది, ఎస్ నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పటం లేదు, కరప్షన్ లేదని చెప్పటం లేదు. బట్ వ్యవస్థలు అన్నీ కూడా ఇందాక సునీల్ గారు చెప్పినట్టు ఇదే పరిస్థితిలో ఉన్నాయి. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎంఆర్ఓ హెరాస్ చేస్తా అంటున్నారు. నా సొంత కేసులో కూడా 22A పెడితే మార్పించుకోవడానికి 7 సంవత్సరాలు పట్టింది. 22A నా ల్యాండ్ 22A కింద ఉందని చెప్పి నాకు తెలియడానికే 9 సంవత్సరాలు పట్టింది. బికాస్ దట్ ఈస్ మై నెగ్లెక్ట్. ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ అన్ని వ్యవస్థలు ఇప్పుడు మేము ఒక ల్యాండ్ 4 కోట్లు పెట్టి కొనుక్కున్నామండి యాజ్ ఎ సొసైటీ. ఇట్ వాజ్ రిజిస్టర్డ్ లాంగ్ బ్యాక్, మోర్ దాన్ 15 years బ్యాక్. లిటిగేట్ అయ్యి నవ్వు వెంట సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్టులో ఇది 15th ఇయర్ ఇంకా మాకు సొల్యూషన్ రాలేదు. 15th ఇయర్ అని అంత మాత్రం చేత మనం సుప్రీంకోర్టుని ఎత్తేద్దాము, ఇది పనికి మాలింది అని చెప్పలేం కదా. ఎవరి వ్యవస్థ అంటే దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలు అన్నీ కూడా ఏమీ సక్రమంగా పనిచేయట్లేదని నేను ఇందాక చెప్పినాను. ఆ కాన్ఫిడెన్స్, వ్యవస్థల ఎఫిషియన్సీ కాన్ఫిడెన్స్ పోయింది కాబట్టి కరప్షన్ పెరుగుతుంది అనేది దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు రియలైజ్ అండ్ వీ నీడ్ టు ఇంప్రూవ్. యు ఆర్ వెల్కమ్. ఇప్పుడు సివిల్ కోర్ట్స్ జ్యూరిస్డిక్షన్ తీసేయటం అనేది దాంట్లో జరిగింది. దానికి ఓకే, వాళ్ళు మేబీ ఫాస్టర్ డిస్పోజల్ కోసము షార్టర్ వర్షన్ ఆఫ్ ప్రాబబుల్ ఎవిడెన్స్ అది తీసుకుని చేయాలి అని చెప్పి సజెస్ట్ చేస్తున్నారు. దానికి యూ కెన్ మేక్ గుడ్ సజెషన్స్. ఐఎమ్ షూర్ మనం రూల్స్లో వాటిలో తీసుకురావడానికి వీలుంటే తీసుకురావచ్చు, అమెండ్మెంట్స్ అవసరమైతే అమెండ్మెంట్ చేసుకోవచ్చు. యు ఆర్ వెల్కమ్ టు మేక్ ఇట్ మోర్ ఎఫిషియంట్. మీరు అన్నట్లు టైమ్ బౌండ్ డిస్పోజల్ సిస్టమ్ ఇవన్నీ కూడా పెట్టబోతున్నాము. ఇది వచ్చిన తర్వాత మీరు అన్నట్లు మనం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళే అవసరమే ఉండకపోవచ్చు కొంతకాలానికి.
దట్ ఈస్ మై షార్ట్ రిప్లై. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సదస్సును ఇంతటితో ముగిస్తున్నాం. చాలా వరకు మీ అనుమానాలకి అపోహలకి అన్నిటి కూడా ఆన్సర్స్ దొరికాయి. వ్యవస్థలో లోపాలు ఉన్నాయని చెప్పి అంగీకరిస్తున్నారు పెద్దలు కూడా. అంతేకాకుండా ఒక కొత్త చట్టాన్ని ఈరోజు తీసుకొచ్చాం. ఆ చట్టాన్ని అమలు చేయవలసిన బాధ్యత అధికారుల మీద, మా లాయర్ మిత్రుల మీద అంతకంటే ఎక్కువగా ఉంది. చట్టం రానివ్వండి, అమలు చేద్దాం. దాంట్లో ఉన్న లోపాలు ఏంటో అప్పుడు సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఇంతటి అర్థవంతమైన చర్చ జరిగినందుకు పెద్దలు